Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఎవరైనా కానీ ఒక ఫస్ట్ మూవీతో వచ్చేటప్పుడు దే విల్ కమ్ విత్ అన్ సేఫ్ జోన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ ఈ టైప్ ఆఫ్. బట్ మీ విషయంలో మాత్రం అలా లేదు. దాన్ని ఓవర్కమ్ చేసి హౌ యూ బిలీవ్ ఇట్ దిస్ స్క్రిప్ట్. ఐ ఫెల్ట్ కోర్ట్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సేఫ్ ప్లే అంటిల్ అన్లెస్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్. ఒక ప్రాపర్ ప్లేస్లోకి వెళ్ళి ఈ 8 months వెయిట్ చేశారు. ఎస్ చెప్తారా నో చెప్తారా అనేది కూడా ఒక డైలమా అనేది కూడా ఉండే ఉంటుంది కదా. నాని గారు కథ వింటారు కరెక్టే. ఈయన యాక్టర్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో. నా భయం అంతా నేను అప్పటివరకు నాన్నగారిని ఎప్పుడు కలవలే. కలిసిన తర్వాత 1 hourలో చెప్పు అని అంటే నా దర్శి పంపించాడు కదా. అవును సార్, పేరేంటి? జగదీష్ సార్. యా జగదీష్, కమాన్ స్టార్ట్ చెప్పు. 2 hours 45 minutes కథల కంటే కూర్చొని విన్నారండి ఆయన. ఎంత ఎంత గుడ్ లిజనర్ ఆయన అసలు. నాన్నగారి విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లోనే నాకు కూడా మన వాళ్ళు చెప్పారనమాట, చిన్న గ్యాప్ దొరికినా కానీ స్టోరీస్ అనేది వింటూ ఉంటారు. కథ చెప్పడానికి వచ్చే వాళ్ళ మీద ఆ రెస్పెక్ట్ అండి, భయంకరమైన రెస్పెక్ట్. అంటే మంగపతి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అరుస్తూ అవును అని చెప్పేసి అనేవాళ్ళు అంటున్నాం, కాదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా వింటూ ఉన్నాం. ఇలా డిఫరెంట్ వచ్చేటప్పటికి ఏంటిది అని అనిపించిన సందర్భం. మంగపతి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి, జనాలు మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. అంటే మంగపతి కరెక్ట్, అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో అతను విలన్ అయిపోతాడు. అంత కరెక్ట్ అని కంప్లీట్ ఒక మైండ్ గేమ్ మీద పరిగెడుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో అలాంటి దానిలో ఎలివేషన్ ఇవ్వాలని ఎలా అనిపించింది? స్క్రిప్ట్కి టైం ఇస్తే మన దగ్గర ఆల్రెడీ కథ అయిపోయి ఓకే స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఉంది అని ఫీల్ అయిపోయిన తర్వాత కూడా దర్శి గారికి ఎందుకు బ్రో అన్యాయం చేశారు? అక్కడ లవ్ స్టోరీ ఏమో అట్లా మంచిగా పెట్టారు, ఇక్కడికి ఈయనకేమో లవ్ స్టోరీ పెట్టినట్టు అట్లా చూపించినట్టు చేసేసారు. అది దర్శి గ్రేట్నెస్ అండి. బయటకు అంటూ ఉంటాడు, అదే నువ్వు లవ్ స్టోరీ తీసుకెళ్ళి వాడికే పెట్టావు సాంగ్, వాడికి సాంగ్ పెద్ద. అది రిలీజ్కి ముందే, సాంగ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా చూస్తూ ఉన్నప్పుడు అది మనకు ఏదైనా కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇవ్వాలి. కొంతమందికి అయితే యాక్షన్ మూవీస్ నచ్చుతాయి, ఇంకొంతమందికి అయితే లవ్ స్టోరీస్ నచ్చుతాయి, ఇంకొంతమందికి ఫ్యాంటసీస్ నచ్చుతుంటాయి. ఇలా జరుగుతూ ఉన్న టైంలో కూడా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిఫరెంట్ మూవీ అనేది కూడా వచ్చింది. ఆ మూవీనే కోర్ట్. మరి ఈ మూవీ ద్వారా అసలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందులో కూడా జాగ్రత్త పడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అని చెప్పేసి మనకు అర్థమయ్యేలా చెప్పారు ఈ కోర్ట్ మూవీ డైరెక్టర్. మరి ఆ కోర్ట్ మూవీ డైరెక్టర్ జగదీష్, రామ్ జగదీష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మరి ఈ మూవీ యొక్క జర్నీ అంత ఈజీగా ముందుకు కాలేదు. మెయిన్గా ఆయన చెప్పింది కూడా ఒకటి చెప్పారు, ఏ ఫిలిం మేకర్కైనా కానీ శుక్రవారం మారిపోయే జీవితాలండి అని చెప్పేసి మనందరికీ కూడా దగ్గర అయిపోయారు. ఇప్పుడు మనతో పాటు కూడా మరి కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ జగదీష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. అసలు ఊపిరి పీల్చుకునేంత గ్యాప్ ఏమన్నా ఉందా? అసలు లేదనే చెప్పాలి, బట్ ఎక్కడో సంహౌ మేనేజబుల్, పర్లే. మూవీ రిలీజ్ అయ్యి 2 weeks కంప్లీట్ అయిపోతుంది. అండ్ సో హౌ యూర్ ఫీలింగ్? ఇంకా ఆ జోన్లోంచి బయటకు వచ్చారా లేదా? జోన్లో నుంచి అప్పుడే బయటికి రావడం కొంచెం కష్టమేమో. అంటే ఇంకా 2 weeks అని మీరు అంటుంటే బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే నిన్న మా పోస్టర్ డిజైనర్ ఆయన శ్యామ్ గారు కాల్ చేశారు. చేసి ఊరికే అంటే నాకు చేయలేదు, మా అసోసియేట్ కార్తిక్ చేసి సార్ 2 weeks పోస్టర్ పంపించానండి అన్నారు. పంపించారు కదండి, చూసాం గ్రూప్లో వచ్చింది కదా, వెళ్ళిపోయింది ప్రింట్గా అంతా. అంటే అదే సార్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించింది అన్నారంట. ఎందుకండి అంటే 2 weeks పోస్టర్ పంపించి చాలా రోజులు అయిందండి అని. వా, అయ్యో 2nd week అనేసి ఒక పోస్టర్ పంపించి చాలా కాలం అయిందండి, ఎందుకో బాగా అనిపించింది అందుకే చేసా ఫోన్ అని అన్నారంట. చాలా బాగుంది అది. అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఓకే, ఏదో చిన్నపాటి అచీవ్మెంట్ లాగా అనిపించింది. చిన్నపాటి అచీవ్మెంట్ అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే ఇండస్ట్రీలో మాత్రం అలా అనుకోవట్లేదు. రామ్ జగదీష్ డైరెక్టర్గా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అండ్ హాట్ కేక్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు? ఏమోండి, అంటే వర్క్ అండి, అంత మన పని మనం చేసుకుంటూ పోవడం అంతే. ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఇంకంత అంతా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. యా,
కానీ ఎవరైనా కానీ డైరెక్టర్స్ ఫస్ట్ మూవీతో వచ్చి హిట్ ఇచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా, ఒక యాక్షన్ మూవీ పరంగా ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఆలోచింప చేసేలా ఒక మూవీ తీసి అందరు మనస్సులోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఐ థింక్ యూ గాట్ దట్ ప్లేస్ బ్రో. యా, అండ్ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఇది, బికాజ్ ఐ రిసీవ్డ్ దట్ కైండ్ ఆఫ్ అప్లాజ్. అంతా బాగా వచ్చింది. ఆలోచింపజేసే సినిమా తీయాలి అని అయితే మొదలు పెట్టలేదు. దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్ యాక్చువల్లీ. కానీ అడ్రస్ చేయాలి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మన పక్కన, మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా కనిపిస్తుంది, ఇది ఉంది ప్రాబ్లం, దీన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి. సరే అడ్రస్ చేద్దామని మొదలుపెట్టాం. ఆలోచింపజేద్దామా, అది సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఆలోచిస్తారా, చాలే అనుకుని వెళ్ళిపోతారా, ఆడియన్స్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆడియన్స్ దేనికి సాటిస్ఫై అవుతారో గేజ్ చేయడం చాలా కష్టం. మనం కాన్ఫిడెంట్గా ఒకటి బిలీవ్ చేసి దాంతో వెళ్ళిపోవాలి అంతే. సో బాగా బిలీవ్ చేసాం దీన్ని, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దామని. బట్ అడ్రస్ చేసే మోటో కూడా ఏదో ఓకే ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నాం, మీకు తెలియని ఒక కొత్త విషయం చెప్తున్నాం, కమాన్ జాగ్రత్తగా కూర్చొని చెవుల దగ్గర పెట్టుకొని వినండి అని చెప్తే ఎవరు వినండి, అవసరం లేదు ఎవరికి. ఓకే, సినిమా ఇస్ సినిమా, ఎండ్ ఆఫ్ ద షో సినిమా ఇస్ సినిమా. సినిమాలాగే చెప్పాలి, సినిమాకు ఉండే హైస్ అండ్ లోస్ ఉండాలి, ఆ డ్రామా ఉండాలి, ఆ చీరప్ రావాలంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటూనే మేము అడ్రస్ చేయాలనుకున్న పాయింట్ని అడ్రస్ చేయాలి. సో దిస్ వెంట్ వెరీ మచ్ ఇన్ టు ద స్క్రిప్ట్. రైటింగ్లో ఇది కాన్షియస్ మ్యాటర్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఓకే, అంటే ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేసుకొని రాసుకునేటప్పుడు యూజువల్గా ఎవరైనా కానీ ఒక ఫస్ట్ మూవీతో వచ్చేటప్పుడు దే విల్ కమ్ విత్ అనే సేఫ్ జోన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ ఈ టైప్ ఆఫ్. బట్ మీ విషయంలో మాత్రం అలా లేదు. ఎందుకంటే ఇట్ వాస్ అనే రేర్ అటెంప్ట్. అంటే రేర్ అటెంప్ట్, దాన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోలేరా అనే ఒక డైలమాలో కూడా ఉంటుంది. ఈవెన్ ఇన్ యువర్ రైటింగ్ స్టేజ్లో కూడా ఎవరో ఒకరు విన్న వాళ్ళు కూడా ద మిక్స్డ్, అంటే వాళ్ళ ఒక ఒపీనియన్స్ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా వచ్చే ఉంటాయి. మరి దాన్ని ఓవర్కమ్ చేసి హౌ యూ బిలీవ్ ఇట్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ స్టోరీ? సేఫ్ ప్లే చేయలేదు, కొద్దిగా రిస్క్ తీసుకున్నాము. రెగ్యులర్ ఉండే అంటే జనరల్ జానరస్, రామ్ కామ్ కానీ ఎంటర్టైనర్ కానీ లేదా కమర్షియల్ ఫార్మాట్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో పెట్టుకొని సినిమా చేస్తే సేఫ్ జోన్ అని అనుకుంటాం జనరల్లీ, సేఫ్ ప్లే అని. బట్ నాకు ఎందుకు అదే రిస్కీ ప్లే అనిపిస్తుంది. ఎందుకు బ్రో? అంటే అది లక్ ఫ్యాక్టర్ బ్రో, కంప్లీట్లీ లక్ బేస్డ్ అది. అది వర్కౌట్ అయితే అయిపోయింది అంటారు, వర్కౌట్ అవ్వకపోతే అవ్వలేదు అంటారు, అంతే సింపుల్. బట్ అటెంప్ట్ బాగుందని కానీ లేదంటే ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు ఉంటాయి, అవి థియేటర్లో కమర్షియల్గా అంత ఎక్కువ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ వాటికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫిలిం ఫ్యాటర్నిటీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తారు. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్లు ఎప్పుడు స్టాండ్ అవుట్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. హిట్ టు ఫ్లాప్లో అట్లతో సంబంధం ఉండదు, కానీ ఆ డైరెక్టర్లకు ఒక స్టాండ్ అవుట్ ప్లేస్ ఉంటుంది. అంటే నేను అలా అవ్వాలని చేశానని చెప్పట్లేదు. మాకేంటంటే సేఫ్ ప్లే అన్నారు కాబట్టి చెప్తుంది. ఐ ఫెల్ట్ కోర్ట్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సేఫ్ ప్లే అంటిల్ అన్లెస్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్. ఒక ప్రాపర్ ప్లేస్లోకి వెళ్ళి ఈ కథను పెడితే దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్లే మా వరకు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కొత్త కథ చూస్తున్నాం, ఒక కొత్త అప్రోచ్ ఉంటుంది సినిమాలో. రెగ్యులర్గా చూసిన సినిమాలా లేదే, ఇదేంటిది మన లైఫే ఉంది స్క్రీన్ మీద అని అనిపించే ఫీలింగ్ ఇవ్వగలమని మాకు కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్లోనే. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది సేఫ్, డెఫినెట్లీ సేఫ్ ప్లే అని ఒక నమ్మకం స్టార్టింగ్ నుంచి ఉన్నది. కాకపోతే ఇది వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలి. వాల్ పోస్టర్ సినిమా లాంటి కంపెనీలోకి వెళ్తే దీనికి కావాల్సిన రికగ్నిషన్, పడాల్సిన లైట్ పడుతుందని ఒక కాన్ఫిడెన్స్. ఓకే, మీరు అన్నట్టు రైటింగ్ స్టేజ్లో ఎక్కువ మందికి చెప్పుకుంటూ వెళ్తే బౌన్స్ బ్యాక్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ ఎక్కువ మందికి చెప్పలేదు మేము, అసలు ఎవరికి చెప్పలేదు. అంటే ద క్లోజ్డ్ వన్స్ కానీ నియర్ అండ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మనం జస్ట్ ఇయర్స్కి వాళ్ళకి ఏంటంటే మీరు అన్నదే నేనే నెరేట్ చేసేవాడిని కదా, నేను నెరేట్ చేసేటప్పుడు ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగే. కాకపోతే నేను అసలు ఎక్కువ మందికి చెప్పలేదు అన్న, అసలు హార్డ్లీ ఫింగర్ టిప్స్ లెక్క పెట్టచ్చు, బిలో 10. ఓకే, బిలో 10, ఎక్కువ మందికి అసలు చెప్పలా. సో ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఎందుకంటే
ఇది అందరికీ అర్థం కాదేమో అనొక భయం నాకు. ఓకే. ప్రొడ్యూసర్స్ కూడా కథ అంతా రెడీ అయిపోయి అంతా చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ హౌస్కి అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఓకే ఈరోజు ఈ ప్రొడక్షన్ అని ఒక వరుస టైం టేబుల్ వేసుకుని వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఈ అపాయింట్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఈ డేట్కి ఇస్తే ఇట్లా ఒక షెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటాం కథ పట్టుకుని. జనరల్గా జరిగేది ఇది. నేనేం అతీతుడిని కాదు, నేను తిరిగా ఉంటాయి. కానీ ఈ సినిమా వరకు అది చేయలేదు. ప్రొడక్షన్ హౌసెస్ తిరుగుదాము, వీళ్ళకి చెప్దాం వాళ్ళకి చెప్దాం అని అనుకోలే. వెరీ లిమిటెడ్ అస్సలు. ప్రియదర్శి వెరీ చూజీ. ఇట్లా వెళ్తున్న మూమెంట్లో నేను అసలు వెరీ బ్లంట్గా నానిగారు ప్రొడ్యూస్ చేయాలి అని మొదలుపెట్టి నానిగారు పేరు వచ్చిన తర్వాత నుంచి వి లిటరలీ వెయిటెడ్ ఫర్ 8 months. ఓకే. 8 months అసలు ఎవరికి చెప్పలేదు, ఎవరిని కలవలేదు, ఓన్లీ వెయిటింగ్. అంటే ఫస్ట్ మీరు చెప్పింది ఫస్ట్ వాల్ పోస్టర్ వాళ్ళకైనా పోస్టర్కి ఫస్ట్ ఓకే ప్రొడ్యూస్ చేయండి అని అడిగింది వాల్ పోస్టర్. ఓకే. ఈ 8 months వెయిట్ చేశారు. ఈ 8 months వెయిట్ చేసిన తర్వాత సో ఆ జర్నీ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఎస్ చెప్తారా నో చెప్తారా అనేది కూడా ఒక డైలమా అనేది కూడా ఉండే ఉంటుంది కదా. బట్ ఎక్కడో ఒక చిన్న ఇంట్యూషన్ అండి, లోపల ఒక గట్ ఫీలింగ్. కరెక్ట్ టైం ఇవ్వగలిగితే అంటే ఈ మొత్తం కథ కూర్చొని ఓపిక్గా మొత్తం వింటే పని అయిపోద్దాం ఏదో ఒక ఫీలింగ్. నా భయం ఏంటంటే, నా ఓన్లీ భయం నాని గారు కథ వింటారు కరెక్టే, కాకపోతే ఆయన వెరీ బిజీ ఉంటారు. అంటే ఆయన బీయింగ్ అన్ యాక్టర్ ప్రొడ్యూసర్, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్సే చాలా టైట్ షెడ్యూల్లో నడుస్తూ ఉంటుంది. ఈయన యాక్టర్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో, ఎంత టైం ఇస్తారు కథ వినడానికి? సరే ఒక 15-20 minutesలో చెప్పు, లేదంటే ఒక 1/2 hourలో వైండప్ చేయి, ఒక క్రక్స్ మెటీరియల్ మొత్తం ఐడియాగా చెప్పేసేయి కదా, లేదంటే ఒక 1 hour తీసుకో, 1 hourలో చెప్పు, ఇట్లా అని అంటారేమో అని నా భయం అంతా. నేను అప్పటివరకు నాన్నగారిని ఎప్పుడు కలవలా, కలిసిన తర్వాత 1 hourలో చెప్పు అని అంటే అది నా భయం. టైం రెస్ట్రిక్ట్ చేస్తే పోతుంది, అది లేకపోతే చాలు మొత్తం కథ చెప్పు ఎంతసేపు అయినా పర్లేదు అని అంటే చాలని ఒక ఫీలింగ్ నాకు. బట్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. వెళ్ళంగానే అంటే నేను కొన్ని చోట్ల కూడా చెప్పున్నా, నాన్నగారు ఎంత బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే సినిమా తీసేసిన తర్వాత లేదా రన్నింగ్ ప్రాసెస్లో జర్నీ అంతా చూసుకుంటూ చెప్పడం వేరు. ద వెరీ ఫస్ట్ నెరేషన్లోనే ఐ ఫెల్ట్ హీఈస్ ద మ్యాన్ అని. రెగ్యులర్గా ఉంటుంది ప్రొడ్యూసర్స్ దగ్గర ఎక్కడన్నా వెళ్ళి కథ చెప్పడానికి వెళ్తే 2 questions, వెరీ కామన్ క్వశ్చన్స్, ఏం తప్పేం కాదు, జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావు, ఆ 2 questions అడగకుండా కథ విన్నారండి. ఆ 2 questions లేవు, వచ్చారు కూర్చున్నారు, దర్శి పంపించాడు కదా అన్న. అవును సార్, పేరేంటి? జగదీష్ సార్. యా జగదీష్, కమాన్ స్టార్ట్ చెప్పు సార్. స్టోరీ స్టార్ట్ చేసి చెప్పేసే, నేను స్టార్ట్ చేసాను ఇంకంతే. ఎంతసేపు చెప్తామని అడగలేదు, సో నాకు టైం లిమిట్ లేదు, హ్యాపీగా చెప్పొచ్చని ఇంకా చెలరైపోయాను అసలు. అసలు 2 hours 45 minutes స్ట్రెచ్ నెరేషన్, మధ్యలో 5 minutes ఇంటర్వల్ గ్యాప్ అంతే. 2 hours 45 minutes కదలకుండా కూర్చొని విన్నారండి ఆయన. ఎంత గుడ్ లిజనర్ ఆయన అసలు. ఓకే. ఆ సింగిల్ నెరేషన్ అంతే. 2 hours 45 minutes నెరేట్ చేస్తున్నప్పుడే నాకు ఐ ఫెల్ట్ దట్ అయిపోయింది, ఇది వర్కౌట్ అవుతుంది ఇది అని. బట్ ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత కథ అంతా అయిపోయిన తర్వాత యా బాగుంది, నైస్, మనం డిస్కస్ చేద్దాం, నేను దర్శితో మాట్లాడతా, టచ్లో ఉండు, 2-3 daysలో చెప్తాం, ఇట్లాంటి ఆన్సర్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వెరీ ఇమ్మీడియట్ కథ అంతా అయిపోయింది సార్. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు సినిమా అంతా చూసాం కాబట్టి లాస్ట్లో వచ్చి ఇట్లా 18th birthday అన్న తర్వాత ఏడుస్తూ హగ్ చేసుకుంటాడు సార్. ఈ హగ్ మీద అది ఎండ్ కార్డ్ అని చెప్పగానే ఇంక నించొని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అన్నారు. వాహ్, దట్ వాజ్ ద హై మూమెంట్ అండి. అసలు ఈ రోజుకి ఆ మూమెంట్ తలుచుకుంటే ఎప్పటికీ నాకు భలే అనిపిస్తుంది. వెరీ హై. అంటే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ డే అది, ఈ రోజుకి కూడా నాకు అది హై మూమెంట్. ఓకే, చాలా బాగుంటుంది. ఆ ఇచ్చిన హై కిక్, ఆ కిక్ నాకు 1 year ట్రావెల్ అయింది. 1 year ట్రావెల్ అయింది. అండ్ ఇంకా అది మీ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎవర్ చెరిష్డ్ మూమెంట్ అండి. ఎవరికైనా కానీ ఒక ఫిల్మ్ మేకర్కి ఆ సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టర్ అని పేరు పడాలి అని చెప్పేసి, యాక్టర్ అని పేరు పడాలని ఒకటి కుతూహలం ఉంటుంది. అది చూసుకోవాలి రాబోయే అని ఎంతోమంది ఇట్లా వచ్చిన వాళ్ళలో మనం కూడా అలాంటి వాళ్ళు. అట్లా వచ్చి అది ఆ డే ఇట్స్ గోయింగ్ మనం చూసుకోబోతున్నాం అన్న మూమెంట్ ఇచ్చిన హై వేరు. అంటే ఫస్ట్ టైం మీ పేరు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నా పేరు నేను చూసుకున్నప్పుడు నాకు అంటే
అమ్మా డైరెక్టర్ అయిపోయాను రా ఈ ఫీలింగ్. ఆ పేరు చూసుకున్నప్పుడు నా పేరు చూసుకున్నప్పుడు ఏం రాలేదు నాకు. నా పేరుతో నాకేం అనిపించలేదు. బికాజ్ మనం వర్క్ చేసాము, ఎవరు వర్క్ చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది అక్కడ డెఫినెట్లీ. అదంతా నా కిక్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద కాదు, ఆడిటోరియంలో ఫేసెస్, ఆడియన్స్ ఫేసెస్. నేను నా సీట్లో నేను కూర్చున్నాను కానీ నా సీట్లో నేను లేను. నా కళ్ళన్నీ అందరి చుట్టూ తిరుగుతున్నాయి, అన్ని ఫేస్లు తిరుగుతున్నాయి. నన్ను ఎవడు అబ్జర్వ్ చేయడుగా ఆ డార్క్ రూమ్ లో. నేను ఎటు తిరుగుతున్నాను ఎటు చూస్తున్నాను ఎవడు తెలియదు కాబట్టి నా కిక్ అంతా ఈ ఫేసెస్, నా పేరు కాదు. వాళ్ళ రియాక్షన్స్, ఒక సీన్కి కానీ లేదా ఒక డైలాగ్ కానీ లేదా ఒక మూమెంట్కి కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. ఒక ఎమోషనల్ సీన్ వస్తే ఫేస్లు చూస్తాను నేను. ఎమోషనల్ సీన్కి అందరూ ఒకలా రియాక్ట్ అవ్వరండి. నిజంగా మంచి ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు ఒకరికి ఏడుపు వస్తుంది, వాళ్ళు బస్ట్ అవుట్ అయ్యి ఏడుస్తారు. కొంతమంది జస్ట్ చిన్న టీయర్స్ రోలింగ్ ఉంటుంది, జస్ట్ ఇలా అనేస్తారు. కొంతమంది అసలు ఏడవరు, బట్ వాళ్ళకి లోపల చాలా బరువుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్కి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు, కానీ రియాక్ట్ అవుతున్నారా లేదా ఇది చూడాలి. దీనికోసం అలా తిరుగుతూ ఉండండి, తల తిప్పుతూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నా కిక్ అంతా ఆ ఫేసెస్లో రియాక్షన్స్ అండి. హై సీన్స్, మంచి కోర్ట్ ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటికి రియాక్షన్స్ ఉంటాయి. విజిల్ కొట్టాడు విజిల్ కొడతాడు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఊరికే అరిచేవాళ్ళు అరుస్తున్నారు, నవ్వేవాళ్ళు పక్క వాళ్ళతో షేర్ చేసుకుని భలే చేశాడు రా అని అవుతుంది. ఈ కిక్ ఫీల్ అయ్యాను. ఇవి నా పేరుతో నాకేం కిక్ రాలేదు, వీటితో వచ్చింది, వీటితో కిక్ వచ్చేసింది. ఇదే కిక్ అండి. నానిగారి విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లోనే నాకు కూడా మన వాళ్ళు చెప్పారనమాట, ఐ డోంట్ నో, గుర్తులేదు. చిన్న గ్యాప్ దొరికినా కానీ స్టోరీస్ అనేది వింటూ ఉంటారు. ఎన్ని స్టోరీస్ అంటే ఏదైనా కానీ, కొత్తదైనా పాతదైనా ఏదైనా కానీ వచ్చి చెప్తున్నారంటే ఓపిక్గా వింటారని కూడా మేము తెలిసింది. అస్సలు నేను అంటే వాల్ పోస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత, కాంపౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ విట్నెస్డ్ సమ్ సినారియోస్. అంటే ఒకే రోజు ఆయన కూర్చొని స్ట్రెచ్లో 2-3 కథలు కూడా వినేవారండి. మధ్యాహ్నం వస్తారు ఆయన, ఎప్పుడు ఆఫీస్ రెగ్యులర్ టైం 3-3:30 ఆ టైంకి వస్తారు. నైట్ 11 వరకు ఉండి 11 వరకు ఉంటారు ఆఫీస్లో, పని ఉంటే మీటింగ్, డిపెండింగ్ ఆన్ ద మీటింగ్స్. 11 వరకు ఒకరోజు నేను ఒకరోజు చూసా, డైరెక్ట్ 3 కథలు విన్నారండి, 3 నెరేషన్స్ స్ట్రెచ్, మధ్యలో ఓన్లీ కాఫీ గ్యాప్స్ అంతే. 3 కథలు ఎలా వింటారండి బాబు అసలు. అతనికి ఈ కథ చెప్పడానికి వచ్చే వాళ్ళ మీద ఆ రెస్పెక్ట్ అండి, భయంకరమైన రెస్పెక్ట్. అంటే ఒక కథ అనేది ఈజీగా రాదు, ఒక స్క్రిప్ట్ అనేది అంత ఈజీగా పుట్టదు. ఆ వచ్చి చెప్పేవాడు ఈజీ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ కథ అంత ఈజీ కాదు. కథగా బిల్డ్ చేయడం, ఒక ఐడియాని డెవలప్ చేయడం, దాని స్క్రిప్ట్గా డెవలప్ చేసి తీసుకొచ్చి నెరేషన్కి ప్రిపేర్ చేసి తీసుకురావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, ఆ మనిషికి కాదు, ఆ మనిషి వచ్చిన పనికి ఇవ్వాలి రెస్పెక్ట్ అని ఫీల్ అవుతున్నాను. తర్వాత నేను మాటల మధ్యలో, తర్వాత జర్నీ ప్రాసెస్లో నేను మాట్లాడుతున్నప్పుడు, అది మీరు నన్ను ఎంతసేపు చెప్తామని అడుగుంటే నేను డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను సార్. కాన్షియస్ అయిపోయి టైం లిమిట్లో చెప్పాలని, ఏం కట్ చేయాలో అర్థం కాక ఏదో కుదించి ఏదో చెప్పి నెరేషన్ మొత్తం బిస్కెట్ చేసేసేవాడినేమో. బట్ మీరు నన్ను అది అడగకపోవడమే నాకు భయంకరమైన ఎనర్జీ వచ్చింది, నచ్చినంతసేపు చెప్పాను అంటే. అప్పుడు అన్నారు ఆయన, నెరేషన్ లేదా స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఈజ్ అ క్రియేటివ్ జాబ్ జగదీష్. అది క్రియేటివ్ జాబ్కి నువ్వు టైం లిమిట్ పెడితే ఏం క్రియేటివిటీ ఉంటుంది ఇంక అందులో? లేదు ఏదో కష్టపడి లేకపోతే కింద మీద పడి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేసుకుని కట్ చేసుకుని వస్తారు. దాన్ని పూర్తిగా వినకుండా జడ్జ్ చేయడమే తప్పు. వినాలి కదా, కంప్లీట్గా విన్న తర్వాత అది బాగుందా బాగాలేదా. హార్డ్లీ మనం ఏమిస్తున్నాం, మన టైం మాత్రమే, ఓన్లీ టైం పెడుతున్నాం. ఆ టైం పూర్తిగా పెడితే వాళ్ళు చేసుకుంది పూర్తిగా మనం విన్న తర్వాత బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి చేసి తీసుకొచ్చారు కదా అని చెప్పి బాగాలేదని బాగుందని అనం కదా. మనం చేయగలిగిందల్లా పూర్తిగా వినడం మాత్రమే. సో పూర్తిగా వినాలి, విని అప్పుడు మాట్లాడాలని. ఎంత బాగా చెప్పారు. నాకు ఇది ఉండాలండి మీరు ఇండస్ట్రీలో, అవసరం. మీరు చాలా ఇండస్ట్రీగా ఫీల్ అయ్యింది. ఇంకొక ఫోటో అనేది కూడా బాగా మజా ఇచ్చింది. ఏంటంటే మరి మూవీ జరుగుతున్న టైంలో కూడా ఆ ఒక డోర్ దగ్గర నిల్చొని చూస్తున్న సందర్భం కానీ, ఆయన ఉన్నారు, దర్శి గారు కూడా ఉన్నారు, పక్కన దర్శి గారు ఉన్నారు, దీప్తి గారు. దే ఆల్ ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ స్టాండింగ్. అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి చూడడం అంటే అక్కడి నుంచి ఆ వ్యూ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది, రియాక్షన్స్. అంటే ఆయన ప్రతి సినిమా అలానే చూస్తారంట. నాకు ఆ రోజు తెలిసింది అది. ఓకే, ఏంటి నించునే ఉన్నారు కూర్చోట్లేదు అంటే నేను అనుకుంటున్నాను. నాకు తర్వాత తెలిసింది ఆయన నించొని డోర్ దగ్గర నించొని చూస్తారంట. నేను మాత్రం థియేటర్ మొత్తానికి సెంటర్ సీట్ ఏదో సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ సెంటర్లో కూర్చున్నాను నేను. మొత్తం ఆడిటోరియం అన్ని సీట్స్లో సెంటర్ ఏది అంటే తల 360 తిప్పితే అందరూ కనపడాలి, ముందర వాళ్ళు వెనకలు. వెరీ సెంటర్ సీట్ ఆఫ్ ద థియేటర్లో కూర్చున్నాను నేను వెళ్ళి. ఇటు చూసేవాడిని, ఇటు చూసేవాడిని, ఇటు మొత్తం తిరిగా. ఎన్నిసార్లు చూసారు బ్రో
ఇప్పటి వరకు 8 times 8 times ఇన్ థియేటర్. ఇది రిలీజ్ అయిన తర్వాత మధ్య మధ్యలో. పోస్ట్ రిలీజ్ విత్ ఆడియన్స్. ఓకే. ఆడిటోరియంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఓకే, ఖచ్చితంగా. నైస్. కానీ ఆ కిక్ మారదు. రియాక్షన్లో ఎక్స్ప్రెషన్లో మారుతాయి కానీ కిక్ మారదు. వెరీ నైస్. వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఒక 3 times చూసాం. ఇక్కడ మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లు అన్నీ కలిపి అట్లా అన్నీ చూసాం. ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే మల్టీప్లెక్స్లో కూడా మాస్ క్రౌడ్లో అరుస్తున్నారు. అదే భలే అనిపిస్తుంది. అరే ఏంట్రా ఇది. అది ప్రేక్షకులకు మనం అంత హై ఇచ్చినప్పుడు మాత్రమే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లోపల నుంచి. యా. అండ్ వైజాగ్ కుర్రోడు మీరు. యా, వైజాగ్ నుంచి వచ్చి అండ్ హైదరాబాద్లో కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీశారు. ఏంటి ఆ వైజాగ్ బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలని అట్లా ఏమన్నా అనిపించిందా లేకపోతే ఎట్లా? లేదండి, అంటే ఇప్పుడు కమాండ్ అండి. అంటే ఇప్పుడు మనం సినిమాలో ఒక సెటప్ అంటే ఇది వరల్డ్ అంటే ఇక్కడ జియోగ్రఫికల్గా ఒక ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్లేస్ ఎంత రియలిస్టిక్గా ఎంత అథెంటిక్గా చేయగలిగితే ఆడియన్స్కి అంత కనెక్షన్ వస్తుంది. అరే ఇది మనం తిరిగే ప్లేస్లే ఇవన్నీ అని అందరికీ అనిపించాలి అని అంటే అంత అథెంటిక్గా చేయాలి. అంత అథెంటిక్గా చేయాలంటే మనకు ఆ ప్లేస్ మీద మనకు ఒక కమాండ్ ఉండాలి. బేసిక్గా వైజాగ్ ఉంది కాబట్టి నాకు వైజాగ్ మీద ఒక కమాండ్. సో వైజాగ్ చూస్ చేసుకున్నాను అంతే. నథింగ్ పెద్ద సైన్స్ ఏం లేదు. డైరెక్షన్ విషయంలో మాత్రం సో వన్ ఆఫ్ ద బ్రిలియన్స్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు 18, 19 years, 17 years, 16 years ఉన్న వాళ్ళ ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి అన్నీ తెలుసు, తప్పేంటో తెలుసు, మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. కానీ మీరు దాన్ని తెలివిగా 2013కి వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది కూడా అంత భూమిలో లేని టైంలో జస్ట్ కాల్స్కి మాత్రమే మనకు యాక్సెసిబిలిటీ ఉన్నది. మహా అంటే ఆ ఫోన్లో ఏం ఆడుకుంటామండి, ఆ స్నేక్ గేమ్ తప్ప. మా మ్యాక్సిమం ఇంకా జావా ఆపరేటెడ్ చైనా ఫోన్స్ తప్పే ఉండేవి, అంతగా ఏం లేవు. కానీ ఇది తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? యాక్ట్ అంటే పాక్సో యాక్ట్ 2012లో పెట్టారండి. యా, అంటే ఇది రీజన్ ఎందుకు చేసామని పర్టికులర్గా చెప్పడానికి అంత బలంగా ఏం లేదు. కానీ నా దగ్గర యాక్ట్ పెట్టిన వెరీ నియర్ ఫ్యూచర్లో జరగాలి ఇది కదా. 2012లో యాక్ట్ పెడితే వెరీ నియర్ ఒక 1 year లోపు 2013లో కథ జరిగితే ఎక్కువ బాగుంటుందేమో, అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందేమో అని జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్తో చేసిందే. ఓకే, అంతే. కనెక్షన్ ఎక్కువ వస్తుందేమో అని. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఓకే అంటే ఇప్పుడైతే టెక్నాలజీ కానీ అంతా ఎక్కువ పెరిగిపోయింది, పిల్లలందరికీ అన్ని యాక్సెసిబుల్ ఉంది. 2013లో చెప్పిన మోస్ట్ రెలవెంట్ కాంటెంపరీ టైమ్స్కే, ఇప్పుడు ఉన్న టైం లైన్కే ఎక్కువ రెలవెంట్ ఆ సినిమా. 2013లోనే ఇలా ఉందంటే అప్పుడు ఇంకా ఈ సోషల్ కమ్యూనికేషన్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ రిచ్ ఇదంతా కూడా కొంచెం తక్కువ ఉన్న టైమ్స్ అవి. ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్కువ. అదే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఇంకో రకంగా ఏంటంటే 2013కే ఆ రేంజ్లో పడిందంటే ఇప్పుడు ఇంకే రేంజ్లో పడుతుందో అనే ఇది కూడా రావాలని చెప్పి కొంచెం అట్లా. భయ్యా ఈ ఇంటర్వ్యూ ద్వారా భయపెట్టేటట్టున్నారు మీరైతే. భయపడాలి బ్రో, 100% భయపడాలి. ఓకే, పాక్సో యాక్ట్ ఆ యాక్ట్ ఉద్దేశమే థ్రెటన్ చేయాలని, భయపెట్టాలి జనాలు. వన్ షుడ్ హ్యావ్ దట్ ఫియర్ ఆన్ లా, ఫియర్ ఆఫ్ డిసిప్లిన్, ఫియర్ ఆఫ్ లా, ఇవి ఉండాలి. అది సరిగా చెప్పలేదేమో అన్న భయం సినిమాలో కాదు బయట సరిగా చెప్పట్లేదు. అది ఎవరికి అర్థం అవ్వాల్సినంత రేంజ్లో అర్థం అవ్వట్లేదేమో. ఈ పోక్సో యాక్ట్ ఈ ఐడియా అసలు రియల్ లైఫ్లో ఎక్కడైనా కానీ ఎదురవడం కానీ ఎవరిదైనా కానీ చూసిన సందర్భాలు కానీ అంత హార్డ్ హిట్టింగ్ ఎప్పుడైనా అనిపించిందా? కేమ్ అక్రాస్ సమ్ రియల్ పీపుల్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి పోక్సోకి ఎఫెక్ట్ అయ్యి, పోక్సోలో అక్యూజ్డ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి లైఫ్ ఏంట్రా బాబు అని ఫీల్ అయిపోయిన మనుషుల్ని చూసా వాళ్ళని. కొంత ఇన్సిడెంట్లు కమ్ అక్రాస్ అయితే ఆ తర్వాత కేస్ ఫైల్స్ అన్నీ గ్యాదర్ చేసి చదువుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీకంటే మన సినిమాలో చూసిన కేసు అఫ్ కోర్స్ ఇట్స్ అ మిస్యూజువల్, ఇదంతా ఫేక్, అంతా ఒక ఫాల్స్ ఎలిగేషన్, మొత్తం ఎవిడెన్స్లు విట్నెస్లు అన్ని ఫ్యాబ్రికేటెడ్, ఇవన్నీ కూడా ఒక తప్పుడు కేసు ఇది. దీనికి ఎంత డ్రామా ఉంది, చుట్టూ ఎంత డ్రామా ఉందో మనం సినిమాలో చూసాం మనం. కానీ నేను రీసెర్చ్ ప్రాసెస్లో రెఫర్ చేసిన కేస్ ఫైల్స్ అన్నిటిలో హీఈస్ అ డిగ్రీ స్టూడెంట్ అండి, డిగ్రీ కాలేజ్ గోయింగ్ అయ్యి 19 years. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ అ గర్ల్, 10th class girl. షీ ఈజ్ ఆఫ్ 16 years. ఓకే, 10th class అంటే ఆబ్వియస్లీ ఆ ఏజ్ ఉంటుంది. 16 years అమ్మాయి
సిక్స్ 1 year అటు ఇటు 16 years అమ్మాయి. ఆ పర్టికులర్ కేసులో అమ్మాయి ఏజ్ 16 years. షీఈ్ అ 10th class గర్ల్. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ 19 years కుర్రాడు. ఓకే. అయితే ఆ 16 years అమ్మాయిని 19 years కుర్రాడు లవ్ చేశాడు. ఆ అమ్మాయి రెస్పాండ్ అయిందా, రెస్పాన్స్ ఏంటి, పాజిటివ్గా రియాక్ట్ అయిందా, ఒప్పుకుందా, ఒప్పుకోలేదా, ఇవన్నీ సెకండరీ. కానీ వీడు లవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా వీడికి. ఆ ఫీలింగ్తో చిన్న చిన్న చిలిపి పనులు అయి చేయాలనిపిస్తుంది. ఆ ఏజ్ అలాంటిది కాబట్టి ఆబ్వియస్లీ ఆ అమ్మాయి వెనక తిరగటం, ఆ అమ్మాయిని ఫాలో అవటం. స్కూల్ ఆ అమ్మాయిది, వీడి కాలేజ్ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళడం, స్కూల్ నుంచి అమ్మాయి ఇంటికి వచ్చే ప్రాసెస్లో వెనకాల వెళ్ళడం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చిన్న చిన్న ఆ అమ్మాయికి వినపడేలాగా వీళ్ళ ఫ్రెండ్స్తో గట్టిగా మాట్లాడడం, ఆ అమ్మాయి ఏదో చిన్నగా నవ్విందో నవ్వలేదో, రియాక్ట్ ఏమైందో తెలియదు. ఈ ప్రాసెస్లో ఉండగా ఆ అమ్మాయి ఇండివిజువల్ హౌస్ 3rd floor అమ్మాయిది, ఓ పోర్షన్ 3rd floorలో పోర్షన్లో ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఓ పాత కారు, ఒక అబాండెండ్ కారు మొత్తం ధూళి పట్టేసి డస్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ డస్ట్ మీద రాస్తే కనబడుతుంది. ఓకే. అట్లా ఇక్కడ ఆ అమ్మాయి ఇంటి మీద ఉన్న కారు మీద అమ్మాయి పేరు రాసి ఐ లవ్ యూ అని రాశాడు. అమ్మాయి పేరు పెట్టి ఐ లవ్ యూ అని పెట్టాడు. అది వాళ్ళ ఫాదర్ చూసే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసి ఏంటిది ఎవడు వీడని చెప్పి ఏదో చిన్న ఎంక్వైరీ చేస్తే మరి అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్సో లేకపోతే అతనికి ఉన్న లీగల్ నాలెడ్జో ఏంటో మరి నాకు తెలీదు, ఈ అబ్బాయి మీద కేసు పెట్టి పాక్సో వేస్తే అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఓకే. 14 days రిమాండ్, కోర్టుకి తీసుకెళ్లారు. నాన్ బెయిల్ రిజెక్టెడ్. మళ్ళీ రిమాండ్ వేశారు 28 days. 28 days తర్వాత బెయిల్ శాంక్షన్ అయితే బయటకు వచ్చాడు. ఆడు చేసిన తప్పేంటి ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాలేదు. అంటే ఆ ఏజ్లో వాడు చేసిన పని వాడికి ఒక సరదా, చిలిపిగా ఏదో చేశానని ఫీల్ అవుతాడు. ఈ చిలిపిగా చేయడం అనేది చాలా తప్పు, నీకు శిక్ష పడుతుంది అనే విషయం వాడికి తెలియాలి కదా. వాడికి తెలిస్తే చేసేవాడు కాదు, తెలియదు కదా. తెలియకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మీకు ఒక డిగ్రీ గోయింగ్ స్టూడెంట్, కాలేజ్ చదువుకునే కుర్రాడిని అట్ ద ఏజ్ ఆఫ్ 19 28 days జైల్లో వేశారు, ఒక సబ్ జైలు చూసుకుని. లైఫ్ లాంగ్ వాడికి అది బ్లాక్ స్పాటేగా, ఎవరు మార్చలేం కదా, ఎవరు మార్చలేరు. ఏ రోజైనా ఇప్పుడు లైఫ్లో ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రేట్ జాబ్ చేస్తాడో, లేదంటే ఇంకేం పని చేస్తాడో, లేదా లైఫ్లో విపరీతంగా సక్సెస్ అయిపోతాడు. ఏదో అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వచ్చి వాడు జైలుకి వెళ్ళాడు రా అంటే వాడికి ఎలా ఉంటుంది, ఏ రోజైనా ఏ ఏజ్లో అయినా వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనే మాటను మాత్రం ఎవరు మార్చలేం కదా. ఇంకా నాకు భలే బాధ అనిపించింది. అరే కాలేజ్ స్టూడెంట్ రాడు, ఏం తెలుసు, ఆ ఏజ్లో అందరూ అలాగే ఉంటారు, అలాగే చేస్తారు కదా. వాడిని తీసుకెళ్ళి 28 days జైలు అంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి. మీ అబ్బాయి జైలుకి వెళ్ళాడు అంటే కదా అంటూ ఉంటారు అందరు ఇంటికి వచ్చి. చాలా పోకింగ్గా ఉంటుందండి అంతా. నాకు అంటే చాలా కేస్ ఫైల్స్ చదివాను, అంటే పాక్సో ఇన్వాల్వ్ అయిన కేస్ ఫైల్స్ అన్నిట్లో చాలా మ్యాటర్ ఉంటుంది, కొంత ఏదో క్రైమ్ ఉంటుంది, ఇది చేశారు ఇలా చేశారు ఇట్లా మిగతా అన్నీ ఉంటాయి. ఈ కేస్ ఫైల్ నన్ను బాగా ఎక్కువ కదిలిచ్చింది. ఏం లేదు ఇందులో, అందుకే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే ఓకే. ఏం మ్యాటర్ ఏం లేదు, ఒక ధూళి పట్టిపోయిన కార్ మీద ఐ లవ్ యూ అని రాశాడు అమ్మాయి పేరు పెట్టి, అంతే. ఇట్ ఈస్ అ క్రైమ్. నువ్వు ఆ ధూళి పట్టిన కార్ మీద ఐ లవ్ యూ రాయడం తప్పు అనే విషయం ఎవరు చెప్పాడు వీళ్ళకి? ఎవరు చెప్పలేదు. అది ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే. సరే కుదిరితే వాడిని వెళ్ళి కలవాలనిపించింది, సర్లే ఎందుకులే ఎక్కువ మళ్ళీ లాగడం అని కలవలే. ఓకే. ఏమో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడో తెలీదు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అంటే తప్పు చేసి జైలుకి వెళ్తే అది వేరు, తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినాడు మాత్రం కదిపితే ఏడుస్తారు. అంటే ఆ లోపల వాళ్ళు పడిన బాధ కానీ ఆ స్ట్రెస్, ఆ ట్రోమా కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. అసలు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ మెంటల్ ట్రామా అది. జైల్లో ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు అనేది ఆలోచిస్తేనే నాకు చాలా ఏంట్రా బాబు అనిపించింది. అందుకే ఆ షార్ట్లో అవన్నీ ఉంటాయి సినిమాలో. తినేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఇవన్నీ షూట్ చేసాం. అందుకే ఇవన్నీ ఊహించి చేసినాయే, ఊహిస్తేనే అలా ఉన్నాయి, నిజంగా అనుభవిస్తే ఎలా ఉంటాయండి బాబు. అమ్మో, ఎందుకో చాలా మూవ్ అయ్యాను బాగా. అంటే ఆ కేసు పర్టికులర్లీ కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ అని రాస్తే 28 days జైలు వేస్తారు ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి. అది వాడేమి రోడ్ సైడ్ రోమియో కాదు, స్టూడెంట్ మీద కూడా వేస్తారు. అంటే పాక్సోకి తారతమ్యాలు లేవు, పెద్ద చిన్న లేవు, తన మన లేదు, ఎవరికైనా పడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రచారం, అంటే స్మోకింగ్ ఈజ్ అన్ అఫెన్స్, ఇక్కడ స్మోక్ చేస్తే 1000 రూపాయలు జరిమానా అని పెట్టిన ప్రతి చోట
మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అనేది కూడా పెట్టాలి అని నా ఫీలింగ్. ఊరికే అంటే దాన్ని అంత ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు ఇది కనీసం చేయాలి కదా. నా వరకు థియేటర్లో స్మోకింగ్ యాడ్లు వేయడం కన్నా ఇలాంటి యాడ్లు చాలా ఎక్కువ వేయాలి. ఇది అవసరం, ఎందుకంటే లైఫ్లు బర్బాద్ అయిపోతాయి. ఒక సిగరెట్ తాగితే ఏం జరుగుద్దో ఎప్పుడో అంటే ఒక సిగరెట్ లైఫ్లో 7 minutes 8 minutes తగ్గిస్తుంది అని అంటారు. లైఫ్లో ఏదో అవ్వాలనుకున్నాడు ఇంకేమవుతాంలే అని చెప్పి ఏదో అవ్వకుండా వదిలేస్తారు. ఇంకా లైఫ్ మీద హోప్ పోద్ది, అవసరం లేదు ఏం జీవితం అనిపిస్తుంది. జీవితం మీద ఆశలు చంపేసినట్టే. కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్స్ బ్రో, ఏంటంటే అక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేవు, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, అది కూడా బలమైన క్యారెక్టర్స్. అండ్ మీరు చెప్పిన ఈ యొక్క స్టోరీ ఏంటంటే ఆ పోక్సో యాక్ట్ గురించి చదివిన ఆ ఫైల్, ఆ అబ్బాయి ఆ డెస్ట్ మీద రాసిన ఐ లవ్ యూ, సో అదే మిమ్మల్ని ఈ మెయిన్గా ప్రేరేపించింది అనుకోవచ్చా? అదని కాదు, అంటే చాలా ఇన్సిడెంట్స్ అండి, చాలా కేస్ ఫైల్స్, వాటిలో అన్నిట్లో క్రక్స్ మెటీరియల్ ఉంది. ఈ కథ ఫిక్షనల్, కంప్లీట్ ఫిక్షనల్ కథ. ఇదే కోర్ట్ అనే సినిమాలో జరిగిన కథ మొత్తం ఫిక్షనల్, కానీ ఎసెన్స్ మాత్రం ఒక్కొక్క కేస్ ఫైల్లో నుంచి లాక్కుంటూ వచ్చింది. పర్టికులర్లీ దాని గురించే చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను దానికి, అందుకే అది ఒక్కటే చెప్పాను. కానీ మిగతా వాటిల్లో కూడా ఇట్లాంటివేనండి ఇన్సిడెంట్లు. అంటే 16 years అమ్మాయి, అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 21 years అబ్బాయిని లవ్ చేసి అది ఇంట్లో చెప్పేసి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి అమ్మాయిల ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే రెండిళ్ళ మధ్య కొన్ని గొడవలు జరిగితే ఆ అమ్మాయి నైట్కి నైట్ వచ్చేసి ఈ అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళు 16 years అమ్మాయి 21 years అబ్బాయి, వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం, లైఫ్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటిది? ఆబ్వియస్లీ వాడి మీద పోక్సో పడింది. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు కేసు పెడితే పోలీసులు వచ్చి ఎత్తుక్కుంటూ వస్తే ఎంతసేపు అండి దొరకడం. దొరికేశారు. దొరికిన తర్వాత అమ్మాయిని తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. వీడు మాత్రం జైలుకి వెళ్ళాడు. 6 years శిక్ష పడిందండి, 6 years జైల్లో ఉన్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే మీకు ఇందాక కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ దాని ఒక్కదాని వల్ల కాదు, ఇట్లాంటి ఇప్పుడు చెప్పానా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా అన్ని దళాల నుంచి తీసుకొని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మీకు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కొన్ని 100 కేసులు ఉన్నాయి ఓన్లీ మిస్యూజల్ ఆఫ్ పోక్సో. ఓకే, అంటే అమ్మాయి పేరెంట్స్కి కొంచెం మినిమం లీగల్ నాలెడ్జ్ కానీ లేదంటే ఎవరో లీగల్గా గైడ్ చేసేవాడు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే పోక్సోని భయంకరంగా వాడచ్చు. ఓకే, బట్ పోక్సో యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అవసరం. అంటే ఇంత మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి యాక్ట్లో ప్రాబ్లం ఉందని నేను అంటలా. యాక్ట్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనం ఇలా అన్యాయం అయిపోతున్నారు తెలియక అని ఎంత మాట్లాడుతున్నామో, ఆ యాక్ట్ లేకపోతే అరాచకాలు కూడా అన్నీ జరుగుతాయి. సో యాక్ట్ చాలా అవసరం. యాక్ట్ అవసరం అన్నప్పుడు దాని మీద అవేర్నెస్ కూడా అంతే అవసరం. రైట్, అది నా ఫీలింగ్ అంతే. క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి అందులో మెయిన్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ విషయంలో ప్రాపర్గా ఎవరినన్నా చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇంతకుముందు వకీల్ సాబ్ మనం చూసాం. వకీల్ సాబ్లో ఎలా ఉంటుందంటే డి అంటే డి అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారి మధ్య జరుగుతూ ఉంటుంది. అలా టైప్ ఆఫ్ ఇక్కడ దర్శి గారు అండ్ హర్షవర్ధన్ గారి మధ్యలో. సో ఎట్లా క్రియేట్ చేశారు బ్రో? ఏదైనా ఇన్స్పిరేషన్స్ కానీ ఎట్లా ఏమైనా తీసుకున్నారా ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ ఒకసారి అలా బింజ్ వాచ్ చేసాం మొత్తం. అంటే డేస్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఇది అన్నట్టు కొద్దిగా గ్యాప్లు ఇచ్చుకొని ఈ సినిమాలో ఏముంది, ఇందులో హై ఎలిమెంట్ ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ, అంటే ఆ సినిమాల నుంచి లాగేసి రాసామని కాదు, ఇన్స్పిరేషన్ అంటే ఖచ్చితంగా కోర్ట్ రూమ్ అంటే ఓ ప్రాసిక్యూషన్ లాయర్, ఓ డిఫెన్స్ లాయర్ కొట్టుకోవాలి. ఏ సినిమా ఇదే జరగాలి, అంతకుమించి ఇంకేం చేయలేం. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇద్దరు కొట్టుకోవాలి, ప్రాసిక్యూషన్ లాయర్, డిఫెన్స్ లాయర్. ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్స్ అన్నిట్లో ఎట్లా కొట్టుకున్నారు, ఎలా జరిగినాయి. జాలీ ఎల్ఎల్బీస్ కానీ, ఓ మై గాడ్, బందా కాఫీ హే, జనగణమన, జై భీము, ఏమున్నాయి అసలు అన్ని. పింక్ మెయిన్. ఇట్లా కాజోల్ గారు చేసింది ద ట్రైల్ అని వెబ్ సిరీస్, అది ద ట్రైల్. రవికిషన్ గారు చేసింది మామ్లా లీగల్ హే, అది. అన్నీ ఒకసారి వేస్తే రౌండ్ ఓకే. వీటిలన్నింటినీ మించి ఒక క్యారెక్టర్ చేయాలని మేము అనుకోలేదు, కానీ ఇలా ఉండొచ్చు. అపోజిషన్ లాయర్ ఇలా ఉండొచ్చు, ప్రొటాగనిస్ట్ అంటే మన డిఫెన్స్ లాయర్ మన ప్రొటాగనిస్ట్ కాబట్టి డిఫెన్స్ లాయర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బీయింగ్ ప్రొటాగనిస్ట్ కొన్ని చేయకూడదు. అపోజిషన్ లాయర్ ఎక్కచ్చు, అతనికి ఆ వాయిస్ ఉండొచ్చు, కొంచెం రైజ్ వెళ్ళొచ్చు. సో ఇట్లా కొన్ని పారామీటర్స్ గీసుకొని ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని కొన్ని బార్లు సెట్ చేసి ఉన్నాం. ఇంకా ఓల్డ్ అండి, బాగా వెనక్కి కూడా వెళ్ళాం. 12 Angry Men 1953 సినిమా. 12 Angry Men 1953లో వచ్చిందని ఏదో పాత సినిమా అనడానికి లేదు, అది
క్లాసిక్, అది ఏ రోజైనా రిలవెంట్గా ఉంటుంది. Okay. అది వండర్ఫుల్ సినిమా అది 12 Angry Men. అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్, అంటే మీకు ఇక్కడేమి అగ్రెసివ్ అయిపోయి కొట్టేస్తాననే మూమెంట్లో రారు క్యారెక్టర్స్, ముందుకు రారు మనకు కోర్టులో మన సినిమాలో. కొట్టేద్దాం వీడిని లేదా ఏదో చేద్దాం అని పర్సనల్ గ్రెడ్జ్ లేదా పర్సనల్ రివెంజ్ మీదకి వెళ్ళదు క్యారెక్టర్స్ ఎక్కడ కూడా. అలాంటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడాలి క్యారెక్టర్స్. అది 12 Angry Men నుంచి అసలు మొత్తం మాట్లాడుతూనే, ఓన్లీ మాటలతోనే ఒక రూమ్లో. అది మీరు చూసారా 12 Angry Men? లేదు చూడలేదండి. చూడండి, బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. రైటింగ్లో ఒక విషయంలో అంటే ఇది పర్సనల్ గ్రెడ్జ్ కాదు, ఏంటంటే ఈ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ విషయానికి వరకే అని చెప్పేసి ఒక సీన్లో భలే కన్వే చేశారు. అది నేను చెప్తాను. ఏంటంటే ఒకసారి ప్రియదర్శి గారు రిటర్న్ వచ్చిన తర్వాత, మళ్ళీ ఒకసారి కేసు వదిలిపెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ రోహిణి గారు కేసుకి అటెండ్ అవుతారు. అక్కడ హీరింగ్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగేటప్పటికి అప్పుడు హర్షవర్ధన్ గారు దర్శి గారిని అడుగుతారు, అంటే ఆవిడతో అవసరం ఉందా అండి వెళ్ళొచ్చాను. అది అడిగే విధానం అనేది కూడా అరే మనకేం లేదండి అదంతా ఇక్కడ మాత్రం ఏం లేదు అన్నట్టు అట్లా అంటే అయ్యేటట్టు చూపించారనమాట. దట్ వాస్ వెరీ బ్రిలియంట్. అంటే అక్కడ యాక్చువల్ ఇంటెన్షన్ ఇది కన్వే చేయడానికి కాదు, యాక్చువల్ ఇంటెన్షన్ వచ్చేసి పిలిపించింది వాళ్ళు, అంటే డిఫెన్స్ వాళ్ళు ఈ విట్నెస్ని క్రాస్ చేయడానికి అని వీళ్ళు పిలిపించారు కాబట్టి వీళ్ళతో అయిపోయిందా మీ క్రాసింగ్ ఇంకా ఉందా అని వాళ్ళని అడిగి పంపించారు. ఓకే, లేదు ఇంకా ఉంది, నేను వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేస్తానంటే వాళ్ళు ఉండాలి. లేదు అవసరం లేదనుకుంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పిలిపించారు కాబట్టి విట్నెస్ని, సో వాళ్ళని అడిగి పంపిస్తారు. నేనేదో కొత్త యాంగిల్ తీసుకొచ్చేట్టున్నాను. అంతేనండి, పర్స్పెక్టివ్స్. అది చాలాసార్లు అనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఒక సినిమా మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది అని చెప్పి డైరెక్టర్ ఇది చేశాడు రా, బ్రిలియంట్గా ఉంది ఇది డైరెక్టర్ అంటే. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, అంటే మా డిస్కషన్స్లో టీమ్స్లో మాట్లాడుకునేటప్పుడు ఇది డైరెక్టర్ ఇది చేశాడంటే డైరెక్టర్ తెలుసా ఈ విషయం అనుకుంటాను నేను. మనం అంత ఎక్కువ అంటే మనకు బాగా నచ్చి కనెక్ట్ అయిపోతే మనం వెతుక్కుంటామండి ఇందులో ఇంకేం బాగుంది, అండర్లయింగ్ పాయింట్స్ ఇంకేం ఉన్నాయి అని మనం. అది సబ్ కాన్షియస్ మైండ్ అండి, అది జరుగుతుంది. అది దానికి ఎవరిని ఏమనలేం. ఓకే, ఇంట్రెస్ట్ కొద్దీ ఎతికేసుకుంటాం అంతే. అది హ్యాపీనెస్. అంటే మీరు వర్క్ చేసిన ప్రీవియస్ మూవీస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రారా కృష్ణయ్య, ఊర్వశి రాక్షసు, ఇలా అన్ని మూవీస్ అనేది కూడా కంప్లీట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ అలా ఏముండదు. అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అనేది వర్క్ నేర్చుకోవడానికండి, ఇండస్ట్రీ ఫంక్షనింగ్ తెలియాలి. అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఏ క్రాఫ్ట్ వాళ్ళు ఏ పని చేస్తారు, ఏ పని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే ఏ పని అవుతుంది, ఎవరికి ఏ పని చెప్పకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా తెలుసుకో. ఈ వర్క్ నేర్చుకోవడానికి, ఈ ఫంక్షనింగ్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా తప్ప మన క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని కానీ లేదా మనకున్న స్ట్రెంగ్త్ని కానీ ఇవన్నీ ఒక సినిమాకి పనిచేయడం వల్ల మారుతాయని నేను అనుకోను. లేదు, అంటే మనం చేసే వర్క్స్ని బట్టి కూడా ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంచెం ఎక్కడో చోట పడే ఉంటుంది అనమాట. సో నేను ఆ రకంగా నేను క్వశ్చన్. అవును, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే అది మనకి ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద పడుతుంది దాని ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అంటే డీలింగ్ విత్ ఆర్టిస్ట్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్తో మాట్లాడి అంటే ఏది ఎలా కమ్యూనికేట్ చేస్తే పని అవుతుంది, ఇట్లా ఇవి వరకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మనం పనిచేసిన సినిమాల నుంచి. థాట్ ప్రాసెస్ కానీ క్రియేటివ్ మెటీరియల్స్ కానీ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. ఓకే, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే. మొత్తం మీద అంతమంది ఉన్నా కానీ మంగపతి అనేటప్పటికీ ఒక్కసారిగా ఇట్లా అని మనం తిరిగి చూసారా, ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు భయ్యా, అసలు సూపర్. ఏంటంటే ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం వెరీ రేర్. ఒక విలనిజం తీసుకున్నా, హీరోయిజం తీసుకున్నా, ఏదైనా కానీ దాని మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం చాలా రేర్. థియేటర్లో నేను ఫస్ట్ టైం చూసే కంటే సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు మంగపతి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అరుస్తూ అవును అని చెప్పేసి అనేవాళ్ళు అంటున్నాం, కాదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా వింటూ ఉన్నాం. ఇలా డిఫరెంట్ వచ్చేటప్పటికి ఏంటిది అని అనిపించిన సందర్భం అనమాట. అది ఇంటెన్షనల్ అండి. మంగపతి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి, జనాలు మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. అంటే ఇతను రైట్ అని ఇతను రాంగ్ అని ఆడియన్స్లో ఒక డిస్కషన్ జరుగుద్ది అని మేము అంటే రాసేటప్పుడు 100 ఊహించుకుంటాం కదండి. జనాల్లోకి బాగా వెళ్ళిపోతే సినిమా బాగా ఆడితే దీని గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటారు అనే ఇది మనకు ముందు నుంచి ఉంటుంది కదా.
అట్లా మేము అనుకున్నది ఇది మంగపతి గురించి, ఇలా మాట్లాడుకుంటే బాగుండు అని. అండ్ ఈరోజు అది జరుగుతున్నప్పుడు అరే మనం అనుకునేది జరుగుతుంది అని చిన్న సాటిస్ఫాక్షన్. మంగపతి కరెక్ట్ అండి, 100% రైట్. మంగపతి ఎవరండి అంటే మామూలుగా మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఇప్పుడు మంగపతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి చూద్దాం, సోషల్లీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, కొంచెం ఊర్లో పేరు పరపతి ఇవన్నీ ఉన్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని లవ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని అంటే ఏ ఇంట్లో వాళ్ళకైనా ఎలా ఉంటుంది, అట్లానే మంగపతికి కూడా ఉంటుంది అంతే. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతామండి. ఇప్పుడు మంచితనం మా ఇంట్లో అమ్మాయి వాచ్మెన్ కొడుకుని లవ్ చేసినా మేము ఇచ్చి పెళ్లి చేస్తామని ఎవరు అంటారు. ప్రాక్టికల్లీ మంచితనం ఉంటుంది, అందరూ మంచి వాళ్ళమే ఉంటాం 100% ఎండ్ ఆఫ్ ది షో. కాకపోతే అలా ఇచ్చి పెళ్లి చెయ్యము అని అనడానికి విలనిజం అవసరం లేదు, వాళ్ళు ఏం విలన్స్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఒక మంచి సేమ్ జాబిలి చందులు అంటారు, జాబిలి ఇంట్లో వాళ్ళు చందుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నో అంటారు. అదేం విలనిజం కాదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటే ఒక రిలేషన్, అది ఆ రిలేషన్కి ఎండ్ ఏమవుతుంది, పెళ్ళి అంటే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ లైఫ్ బ్యాలెన్స్ తప్పేస్తాయి. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వే ఆఫ్ లైఫ్ వేరు. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము, చందు జాబిలి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ది షో పెళ్ళే కదా. పెళ్లి గురించి మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అప్పుడు పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఎవరైనా ఆలోచించేది ఇదే, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కుదురుద్దా లేదా. ఇప్పుడు ఏదో ఆ ఏజ్లో ఇన్ఫాచ్యుయేషన్ లేదా ఏదో వీఆర్ లైక్ మైండెడ్, నాకు చందు నచ్చాడు, నాకు జాబిల్ నచ్చిందని వీళ్ళు అనుకొని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనేది పెద్దవాళ్ళుగా ఇంట్లో వల్ల ఆలోచన. దీన్ని తప్పడానికి లేదు. ఇలా అంటే వీళ్ళు విలన్స్ అయిపోరు. కంపాటబిలిటీ చూడడం తప్పు కాదు కదా. సో అంతవరకు మంగపతి కరెక్ట్, అంతవరకు విలన్ అవ్వడు. కానీ ఎప్పుడైతే కేసు పెట్టి కేసు గెలవడం కోసం ఒక వే చూస్ చేసుకుంటాడో, ఈగోలోకి వెళ్ళిపోతే, ఈగో వల్ల మంగపతి విలన్ అవుతాడు తప్ప జాబిల్ని సేఫ్ గార్డ్ చేయడం వల్ల కాదు. ఆ వీడియో ఏదో బయట పెట్టకుండా ఉంటే దెన్ హీస్ మంగపతి రైట్. ఇప్పుడు మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పుడు, సినిమా ప్రమోషన్స్లో బిహైండ్ ద క్యారెక్టర్స్, బిహైండ్ ద సీన్స్ అని బీటీఎస్లు రిలీజ్ చేస్తాం కదా, అలా బిహైండ్ ద క్యారెక్టర్స్ అని బీటీసీలు రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే రీచ్ ఎంత వస్తుంది అనేది సెకండరీ, కానీ చూసే తక్కువ మంది అయినా ఆ తక్కువ మందికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని ఒక ఐడియా దీప్తి గారు మేమంతా అనుకొని ప్లాన్ చేసి చేసాం. అందులో అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తాం, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అందులో మంగపతి గురించి మాట్లాడేటప్పుడు ఇదే చెప్తాను నేను. మంగపతి కరెక్ట్, హీఈస్ రైట్. ఎంత కరెక్ట్ అంటే అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో అతను విలన్ అయిపోతాడు, అంత కరెక్ట్ అని. ఇది మంగపతి క్యారెక్టర్ని ఒక లైన్లో చెప్పమంటే ఇలా చెప్తాను నేను. ఓకే, అదే మంగపతి 100% కరెక్ట్, కానీ అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అతను విలన్ అయిపోయాడు. ఎందుకు ఆ క్యారెక్టర్లో ఇంట్రెస్ట్? ఇప్పుడు మీరు మంగపతి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా పాపులర్ అయింది క్యారెక్టర్, ఎక్కువ డిస్కషన్ అవుతుంది అని అంటే ఓన్లీ రీజన్ ఇదే. ఓకే, అతను కరెక్ట్, కానీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి విలన్ అయిపోతాడు. యాక్చువల్లీ సింపథెటిక్ క్యారెక్టర్, కానీ అగ్రెషన్ వల్ల తగ్గడు. ఎక్కడ ఆ తగ్గే నేచర్ కాదు, ఆ అగ్రెషన్ వల్ల విలనిజం చాలా బాగా పండింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కానీ, సక్సెస్ అయిన తర్వాత జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ అది చూస్తూ ఉంటే నిజంగా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి శివాజీ గారి కంటే ముందు ఎవరినన్నా అనుకున్నారా, లేకపోతే ఎలా ఏంటి? అనుకోవడం అంటే ఖచ్చితంగా అనుకున్నానని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్లో పేర్లు వస్తాయి. అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ రాస్తాం. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు అని 1, 2, 3, 4 అని చెప్పి ప్రయారిటీ ఆర్డర్ వేసి ఆ లిస్ట్ రాస్తాం. రాశాము అంటే పేపర్ మీద పేరు రాశాము అని అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా ఓకే. మంగపతి క్యారెక్టర్స్కి మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రం పేర్లు వస్తున్నాయి. అంటే ఆ టీం నుంచి త్రో చేస్తున్నారు. అప్పటికి ఇంకా పెద్ద టీం ఏం కాదు, మేము రైటింగ్ స్టేజ్లోనే ఫిక్స్ అయ్యాం శివాజీ గారిని. అప్పటికి వాల్ పోస్టర్కి వెళ్ళలేదు, నాన్నగారు రాలేదు, అంటే ఫుల్ టీం ఎవరు లేరు, రైటింగ్ టీం మాత్రమే 2-3 వరకే ఉన్నాం. ఈ టీంలోనే మంగపతి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మంగపతి రోజుకి మంగపతి గురించి మాట్లాడేటప్పుడు నేనే మంగపతి అయిపోతా ఉన్నాను. నేను మంగపతిలో బిహేవ్ చేస్తుంటాను. అరవడం కానీ, ఆ చూడడం కానీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ మంగపతి ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ డిస్కషన్ అలాగా ఆ డే ఎండ్కి వచ్చేసరికి మంగపతి ఎవరు చేస్తారా బాబు, అమ్మ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఎవరు చేస్తారో మంగపతి అనుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఒక పేరు, ఒక ఆప్షన్ ఇస్తారు,
మంగపతి ఇలా ఇతనైతే ఎలా ఉంటుందండి అని చెప్పి మా రైటింగ్ కార్తిక్ వంశీ మంగపతి ఈ ఆర్టిస్ట్ అని ఒక పేరు చెప్తే కాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపో అంటే మిగతా క్యారెక్టర్లకు ఆప్షన్స్ రాసేవాళ్ళం పేపర్ మీద. మంగపతి క్యారెక్టర్కి మాత్రం ఇలా అనుకుని వదిలేయటమే. పేపర్ మీద రాసే వరకు రాలేదు ఏ పేరు. ఏమో అంటే అంత కనెక్టింగ్గా అనిపించలేదు. ఇతను కాదేమో మంగపతి, ఇతను కాదేమో మంగపతి అనే ఫీల్డ్లోనే వదిలేసేవాళ్ళం అన్ని. బట్ కార్తిక్ ఒక రోజు అంటే డిస్కషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తా ఉన్నాడు. ఇంట్లో బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తుంటే శివాజీ గారు ఆ రోజు ఎపిసోడ్ ఏంటో నాకు తెలియదు, మనోడు చూస్తూ మంగపతి శివాజీ ఎలా ఉంటాడు అని ఆలోచించి ర్యాండమ్గా త్రో చేస్తున్నాం కదా పేర్లన్నీ. అలా త్రో చేసే ప్రాసెస్లోనే నెక్స్ట్ డే వచ్చి సార్ మంగపతికి శివాజీ ఎలా ఉంటాడు అన్నట్టు. అంటే అప్పటి వరకు నేనే అరిచేసి నేనే అనేసుకొని నేనే మంగపతిలా బిహేవ్ చేసేస్తూ ఇవన్నీ చేస్తున్నా. నేను ఒక్కసారిగా అవన్నీ తీసి శివాజీ గారి మీద అప్లై చేశా. శివాజీ గారి మీద వేసి చూసా విజువల్గా వేసుకొని మా ఇంట్లో కళ్ళు మూసుకొని శివాజీ గారి మీద కొంచెం ఆ లుక్స్ కానీ ఇవన్నీ వేయడం, ఈ అరవడాలు ఇవన్నీ శివాజీ గారి మీద ఊహించుకుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఓకే, ఇది ఓకే అప్రాప్రియేట్గా ఉంది, ప్రాపర్ అసలు టైలర్ మేడ్ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా పేరు రాయలేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ రాయడానికి కదా పేర్లు రాయాలి, ఇతనే చేయాలి అన్న ఆప్షన్, ఇంకా అవసరం లేదు రాయక్కర్లేదని నేను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట అది ప్రాసెస్. ఇంకా అక్కడి నుంచి శివాజీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. శివాజీ గారు విజువల్లో ఉన్నప్పుడు ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్తున్నాం మేము. ఒక పాయింట్కి వచ్చేసరికి కార్తిక్కే డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మంగపతి అంటే శివాజీ అని మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి మూవ్ అయిపోతున్నాం మనం, రేపు పొద్దున ఆయన చేయకపోతే ఏంటి, ఆయన చేయనంటే ఏం చేస్తాం, మరి ఆ క్యారెక్టర్ మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు దానికి శివాజీ గారికి, ఆయన చేయకపోతే మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవుతారండి. అంటే నేను శివాజీ గారు చేయకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా ఆయన చెయ్యాలంతే, ఏదో ఒకటి చేసి ఇంకా మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒకటి చేసి ఇంకా ఆయన ఒప్పించాలి అంతే ఇంకా అని నేను. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఇంకేది లేదు. అప్పటి నుంచే శివాజీ గారు ఉన్నారు సినిమాలో. కానీ భయ్యా బిగ్ బాస్లో ఆయన చేసిన అగ్రెషన్ కానీ ఇప్పటికీ చాలా మందికి కూడా టెర్రర్ అనిపించేలా ఉంటుంది. ఈవెన్ కొంతమందిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ, అంటే న్యాయం వైపే నిలబడాలి అని ఆయన చూపించే అది కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే ఆ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అగ్రెషన్ అనేది ఆయనలో అక్కడ చూసేటప్పటికి చిన్న చిన్న క్లిప్పింగ్స్ వరకే చూసాను బిగ్ బాస్. బట్ నాకు ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అది, తర్వాత ఒట్టేసి చెబుతున్నాలో కన్నింగ్ విలనిజం చేస్తారు ఆయన, కళ్ళద్దలు పెట్టుకొని చిన్నలో దించి ఇలా చూస్తూ ఉంటారు. ఆ కన్నింగ్నెస్ ఉంటుంది. అక్కడేమో అగ్రెషన్ అరుస్తారు అందులో ఇంద్రా సినిమాలో. వీర మనోహర్ రెడ్డి అంటే ఒక చిన్న ఆ నెగిటివ్ అదే కొంచెం అక్కడి నుంచి అనమాట ఈయనలో చాలా ఉంది విషయం అని, ఇది వర్కౌట్ అవుతుంది, ఈయన పుల్ ఆఫ్ చేస్తాడు దీన్ని భలే అని చెప్పి ఆ వీర మనోహర్ రెడ్డి ఒట్టేసి చెప్తున్నా వీటిని కొంచెం కాయిన్ చేస్తే ఆయనలో యాంగ్లో ఒకటి ఉంది, ఇంకొంచెం కాయిన్ చేసి దాన్ని బాగా ట్రిగ్గర్ చేస్తే వచ్చేస్తుంది మంగపతి అని మా ఫీలింగ్. బట్ ఈ నైడ్ లిట్ అండి. దర్శి గారిని ఎట్లా తీసుకొని వచ్చేసారు? నేను తీసుకురాలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉన్నది దర్శి గారే. ఓకే, ఫస్ట్ దర్శి గారితో స్టార్ట్. దర్శి గారి దగ్గర నుంచే ఫస్ట్ బేసిక్ ఐడియా ఆయనకే చెప్పాను. చెప్తే 5 minutes 5 నిమిషాల్లో ఐడియా చెప్తాం. ఆ సినిమా రాశానని చెప్పాను కదా రైటింగ్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఎండల్లో అమలాపురం షూటింగ్ మిడ్-మే. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. దర్శి గారితో ఉన్నాము. దర్శి గారికి అప్పుడు ఉన్నాయా కథలు ఐడియా ఉంటే చెప్పరా అంటే ఊరికి అలా క్యాజువల్గా త్రో చేసి 5 నిమిషాల్లో చెప్తే అది ఇంకెవరికి చెప్పకరా నేనే చేస్తాను. హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ ఇన్ టు కోర్ట్. ఓకే, ఐడియా నా దగ్గర ఉంది కాబట్టి ముందు నుంచి నేను ఉన్నాను అనుకుంటా. నా తర్వాత ఇమ్మీడియట్గా దర్శినే. కమింగ్ టు ద క్యారెక్టర్స్ వైజ్ హీ ఈజ్ ద ఫస్ట్. ఆ రోజు నుంచి ఉన్నాడు సినిమాలో. దర్శినే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం, నాన్నగారు అపాయింట్మెంట్ అడిగింది తనే, అంతా దర్శి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే దర్శి గారు అనేటప్పటికీ ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏదో ఒక పాయింట్లో ఫేస్లో అంటే ఆడియన్స్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అన్న తెప్పించే ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి అలా ఏం లేదు బ్రో. ఒక కొత్త దర్శిని మేము చూసినట్టు కూడా అనిపించింది. ఈవెన్ అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన లాయర్ పాత్ర చిన్న క్యామియో. వేరే చోట కూడా చెప్పా, థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ. ఆయన
ఆయన చూశారు దర్శిలో లాయర్ని, అందుకే నేను చూడగలిగాను. కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడుకున్నారుగా, మామూలుగా వాడుకోలేదు. ఈవెన్ బ్లాక్ కోట్ కూడా వేయరు, ఓన్లీ ఆ వైట్ షర్ట్తో ఉంటారు అంతే. అదొక ఆఫ్ కోట్ సెటిల్మెంట్ అది ఆ సినిమాలో. బట్ దాంట్లో ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు దర్శి లాయర్గా, చాలా బాగుంటుంది. సంథింగ్ ఇస్ దేర్, ఏదో పుల్ చేయగలిగిన అని చెప్పి ఈ లాయర్ క్యారెక్టర్ మొత్తం ఈయన దేశం. కానీ ఈ నెయిల్డ్ ఇట్ బ్రో, సారీ కాదు అంటే బాబాయ్ సటిలిటీ అండి. అంటే ఇది దర్శి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకి పూర్తి భిన్నంగా ఉంటుంది, అసలు ఎప్పుడు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. ఇదంతా చెప్పలేము, ఇది దర్శి చేయగలిగిన క్యారెక్టర్, చేసిన క్యారెక్టర్లే. కాకపోతే ఇది కొంచెం స్టాండ్ అవుట్ అని నేను ఫీల్ అవుతున్నాను, బయట చాలా నాకు తెలియదు. లేదు బ్రో, నాని గారు లాంటి వాళ్ళే గివెన్ అయిన బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ దర్శి ఫిల్మోగ్రఫీలో కోర్టు స్టాండ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దర్శి ఈజ్ అ వెరీ సటిల్ పర్ఫార్మర్. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడ లౌడ్ ఉండదు, సటిల్. కొంచెం ఆ సేవ్ ద టైగర్స్లో అది లౌడర్ క్యారెక్టర్, గంటా రవి అనేది లౌడర్ క్యారెక్టర్, అది కొంచెం లౌడ్ చేస్తాడు, క్యారెక్టర్ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ కోర్టులోకి వచ్చేసరికి వెరీ సటిల్ ఉండాలి, కానీ కిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే చిన్న చిన్న వాటికి అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అరుస్తారు జనాలు, వీటికి ఎక్కువ రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదు, కానీ వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ మెంటల్లీ మ్యారీడ్ గురించి ఇంకాసేపు ఆగిన తర్వాత మాట్లాడుతాను ఎవరు అన్నారంటే దర్శి టైమింగ్ అది. హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ టు బి సూర్యతేజ. సూర్యతేజ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని ఆ హోంవర్క్ అదంతా కూడా చాలా బాగా చేశాడు. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యాడు బాగా. అంటే నాకు ముచ్చటేసేది దర్శిని చూస్తే, మాట్లాడుకుంటే క్యారవాన్లోకి ఎప్పుడు వెళ్ళినా స్క్రిప్ట్ ఫైల్ పట్టుకుని తిరుగుతూ ఉండు, ఆ అద్దం ముందు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఏంటన్నా నడుస్తుంటే డైలాగ్ ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యో, ఈ కైండ్ ఆఫ్ ఒక స్మూత్గా నార్మల్గా ఒక స్టోరీ లైన్ ఉన్న దాంట్లో, అంటే ఇందులో రక్తపు చుక్క ఉండదు, ఏమీ ఉండదు, కంప్లీట్ ఒక మైండ్ గేమ్ మీద పరిగెడుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో అలాంటి దానిలో ఎలివేషన్ ఇవ్వాలని ఎలా అనిపించింది బ్రో? హర్షవర్ధన్ గారిని ఒక డైలాగ్తో సర్రని లేపుతారు, అండ్ దర్శి ఎంట్రన్స్ కానీ అది ఒకసారి లేపుతారు, అండ్ అప్పటి వరకు మేము నెగిటివ్గా అనుకునే సాయి కుమార్ గారిని ఆ సీన్తో వాహ్ అని అనిపించేలా చేశారు. రైటింగ్ అండి అంత, అంటే రైటింగ్కి టైం ఇవ్వాలి. హర్రీ బరీగా కథ అయిపోయింది మాకు. నేను మీకు 8 months వెయిట్ చేశాను నాన్నగారు అపాయింట్మెంట్ కోసం అని చెప్పాను కదా, ఆ 8 monthsలో చేసినవి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి అన్ని. 8 months ముందు నాన్నగారు అపాయింట్మెంట్ వచ్చేసి ఉంటే నేను వెరీ ఫ్లాట్ స్టోరీ చెప్పాను ఆయనకి. ఓకే, ఈ హైస్ లోస్ ఈ పెప్ అంతా కూడా ఆ వెయిటింగ్ పీరియడ్లో 8 monthsలో వేసింది ఇదంతా. సో టైం అండి, స్క్రిప్ట్కి టైం ఇస్తే మన దగ్గర ఆల్రెడీ కథ అయిపోయి ఓకే స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఉంది అని ఫీల్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఏం లేదు అని మొదలు పెడితే అప్పుడు అవుతాయి. అట్లా కొంచెం స్ట్రాటజికల్గా చేసినాయి. లాస్ట్ మినిట్ చేంజెస్ కానీ అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత చేంజెస్ చేసిన సీన్ కానీ ఏదైనా ఉన్నాయా? చేంజెస్ అంటూ పర్టికులర్గా ఇది మార్చేసాం పూర్తిగా, ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. ఇంప్రవైజేషన్స్, చేంజెస్ సీన్ చేంజ్లో అవేం చేయలేదు, ఇంప్రవైజేషన్స్ చిన్న చిన్న మైన్యూట్ ఇంప్రవైజేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, అవన్నీ చేసాం. ఓకే, ఆర్టిస్టుల సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, యాక్టర్స్ అందరూ, అంటే నాకు ఎంత బాగా అనిపించిందండి. నాకు షూట్ చేస్తున్నప్పుడు సెట్లోనే నేను చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాడిని, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఆర్టిస్టుల నుంచి ఇన్పుట్స్ వచ్చేవి, అవి జనరల్గా చేస్తారు ఆర్టిస్టులు. ఆ సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్లో ఇంకేం చేయొచ్చు అని అలా ఆలోచించి చెప్తారు. అవి డైరెక్టర్లకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా నాకేంటంటే చాలా సెన్సిబుల్గా అనిపించేది ఆర్టిస్టులు చెప్పేవి, ఇక్కడ ఇలా చేద్దామా అని. శివాజీ గారు చెప్పినవి కానీ, శుభలేఖ సుధాకర్ గారు చెప్పినవి కానీ, రోహిణి గారు అన్నవి కానీ, హర్షవర్ధన్ గారు ఈయన చేసినవి కానీ, దర్శి వీళ్ళు కానీ, అంటే చాలా సాయి కుమార్ గారు చాలా చిన్న చిన్నవి చెప్పారు అనమాట. అంటే అట్లాంటి చెప్పడానికి వాళ్ళకి చాలా ఎక్కువ కనెక్షన్ కావాలి స్క్రిప్ట్తో. వాళ్ళు బాగా ఓన్ చేసుకుంటేనే అవి చెప్పగలరు. నా హ్యాపీనెస్ అంతే, ఎంత బాగా ఓన్ చేసుకున్నారు రా బాబు అని హ్యాపీ ఫీల్ అయ్యాను. కంప్లీట్గా మూవీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? అనుకున్నట్టు పెట్టామరా భయ్ అని చెప్పేసి అనిపించిందా? లేకపోతే ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ అనే దానికన్నా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. టైం బాబోయ్, అంటే ఓవర్సీస్ కాపీ పంపించాలి, ఇక్కడ క్యూబ్ లోడింగ్, అబ్బో కంటెంట్ ఇచ్చేయాలి పైనుంచి ఫోన్లు వస్తూ ఉంటే ప్రెషర్. ఈ ఫస్ట్ కాపీ చూడటం అనేది అంత సాఫీగా అంత స్మూత్గా ఉండదండి. ఫస్ట్ కాపీ చూసేటప్పుడు టెన్షనే ఉంటుంది, ఏమైనా మిస్ అయిందా. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అనుకుంటే మనం క్యూబ్కి ఇస్తే క్యూబ్లో వాళ్ళు ప్రీవ్యూగా అరేంజ్ చేస్తారు, ఓకే మీరు ఇచ్చిన కంటెంట్ అంతా కరెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకున్నాను, టెక్నికల్ చెక్. ఏమైనా సింక్ మిస్ అయిందా, సింక్ అవుట్లో అయినా అవి చూడడానికి వెళ్ళాలి. అది చూసేటప్పుడు సింక్ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే ఏమైనా అప్పటికే మనం ఆర్ఆర్ అంటే మ్యూజిక్ అంతా
చిన్న చిన్న చేంజెస్, యాడ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో చేసి అన్ని పెట్టి తీసుకొచ్చి ఉంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చిందా లేదా, ఇక్కడ ఈ డైలాగ్ హై చేసాము, అక్కడ డైలాగ్ మ్యూట్ చేసాం, అవన్నీ కరెక్ట్గా అయినాయా లేదా, ఈ చూసుకునేసరికి అయిపోద్దండి. ప్రశాంతంగా ఫస్ట్ కాపీ అనేది ఉండదు. ఫుల్ టెన్షన్ మధ్యలో హైపర్ టెన్షన్ ఉంటుంది అందరూ టీం అందరికి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఫాలో అయ్యి ఉంటారు. సౌండ్ అంతా, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇదంతా ఏడీ టీం నుంచి ఒకరు ఫాలో అయ్యి ఉంటారు. విజువల్ సీజీకి పంపించిన షాట్లు, సీజీ షాట్లు అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా, డిఐ నుంచి అనుకున్న షాట్లను, కొన్ని షాట్లలో చిన్న జూమ్ పెడతాం, ఆ జూమ్ కరెక్ట్గా వచ్చింది, ఈ అంతా విజువల్ ఫాలో అయిన ఏడీ అంతా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసుకునేసరికి అయిపోతుంది టెక్నికల్ చెక్ అంతా మనకి. దాంట్లో కూడా అప్పుడు మాకు రియాక్షన్ వచ్చి క్యూబ్లో ఆపరేటర్ వెనకాల సిస్టమ్ నుంచి ప్లే చేస్తుంటాడు, అతను రియాక్షన్ అనమాట. వెరీ ఫస్ట్ ఆడియన్ వాళ్ళు ఫుల్ కాపీకి, ఫుల్ సినిమాకి. ఎందుకంటే ఇదే వెళ్తుంది థియేటర్కి, ఇంకా ఏం మారదు. వీళ్ళు ఫస్ట్ ఆడియన్ అవుతారు. అతను చూస్తున్నా క్యూబ్ ఆపరేటర్. ఏంటి భయ్యా మీరు అసలు సినిమా కంటే ఫస్ట్ చుట్టూ ఉన్న రియాక్షనే చూసుకుంటారు. సినిమా ఏముందో నాకు తెలుసు కదా, అక్కడ ఏముందో నాకు తెలుసు. సౌండ్ వింటూ వీళ్ళు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది, దానికి ఏం రియాక్ట్ అవుతున్నారో మనకి అర్థం అవుతుంది. సో అట్లా చూసుకుంటాను. ఓకే, వీళ్ళు ఓకే. కానీ అండ్ పావురాలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు బ్రో? ఏ పావురాలు బ్రో? అగ్రెషన్ సక్సెస్ తర్వాత వచ్చిన ఆ పావురాలు కాదు బ్రో, ఇందులో ఉన్న చందు అండ్ జాబిలి. ఓకే, వాళ్ళు పావురాలు అన్నారా? పావురాలే కరెక్టే. క్యారెక్టరైజేషన్ కూడా చాలా డీసెంట్ గా డెలికేట్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటెన్షనల్ అండి అంత, ఇలాగే ఉండాలి అని కొంచెం అడమెంట్ అనే చెప్పాలి ఆ విషయంలో. చందు జాబిలి విషయంలో కొంచెం అడమెంట్ గానే ఉన్నాను. చందు ఈజీగానే దొరికేశాడు, రోషన్ ఈజీగా దొరికేశాడు అనడం వెనుక చందు రోషన్ ప్యాషన్ రైమింగ్ ఉంది. ఓకే, చూపించిన ప్యాషన్ అంటే ఆడిషన్కి వచ్చాడు, ఆడిషన్కి 2 సీన్లు చెప్పాము, 2 సీన్లు చేశాడు. చేసిన తర్వాత ఏం అర్థమైందో తెలీదు రోషన్కి, ఏమర్థం చేసిన, కానీ ఈ క్యారెక్టర్ ఎలా అయినా నేనే చెయ్యాలి, ఇది నాకే రావాలని ద ఫాలో అప్. ఎవరికి ఫోన్ చేయొచ్చు, ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఏమైందన్నా మళ్ళీ రమ్మంటారా, లేకపోతే ఇంకోలా అయినా చేయనా, లేదా కాస్ట్యూమ్ వేసుకొని అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ కాస్ట్యూమ్స్ అయినా తెచ్చుకొని చేయనా అని ఒక రకమైన ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు. రోషన్ మీద భలే అనిపించింది నాకు అసలు స్టార్టింగ్లోనే. అంటే ఏదో చూసాడు ఈ క్యారెక్టర్లో, ఎలా అయినా ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి అనే ఎక్సైట్మెంట్ కనిపించింది రోషన్. బాగా అనిపించింది నాకు. ఓకే, ఈ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నోడు చందు ప్లే చేస్తే చాలా బాగుంటుందని బాగా అనిపించి చందుకి తొందరగానే ఫిక్స్ అయ్యాం. జాబిలి మాత్రం ఒక పాయింట్లో ఏంటి నాకు జాబిలి దొరకదా ఈ టెన్షన్ కూడా వచ్చింది నాకు. అంటే మన పారామీటర్స్ ఏంటంటే మా కన్సిస్టెన్సీ ఉంది, తెలుగు అమ్మాయి కావాలి, ఆ 17 yearsలోనే ఉండాలి. 22 years అమ్మాయినో లేదా 24 years అమ్మాయినో తీసుకొచ్చి ఇచ్చి నీకు 17 years అమ్మాయిలో చూపించమంటే చూపించడానికి రెడీగా లేను. అది అవ్వదు, ఈ సినిమాకి అది వర్కౌట్ అవ్వదు. ఫ్రెష్ ఫేసెస్, కొంచెం మ్యానిపులేట్ చేయకూడదు ఏజ్ ఈ సినిమాలో. అంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఇన్నోసెంట్, ఆ ఫేసెస్లో ఆ ఇన్నోసెన్స్ తెలియాలి, అలాగే ఉండాలి. మనం మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తే ఉన్న ఆ అడాలసెంట్ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుందండి, అది మిస్ అయిపోతే మళ్ళీ వర్కౌట్ అవుతుంది, రాదని చెప్పి తెలుగు అమ్మాయి ఉంటుంది. తెలుగు అమ్మాయి కాకపోతే ఎక్కడో చిన్న సినిమాటిక్గా అనిపిస్తుంది, ఆ మాత్రం సినిమాటిక్గా వెళ్ళడానికి కూడా రెడీగా లేము. సో తెలుగు అమ్మాయి ఉండాలి, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, 17 years అమ్మాయే కావాలి. అంటే బిలో 18, 100% బిలో 18 అమ్మాయి ఉండాలి, 18 దాటిన అమ్మాయి వద్దు అని మనం 17 ఉండాలి, తెలుగు అమ్మాయి అయి ఉండాలి. ఎక్కడి నుంచి అంటే మళ్ళీ క్యూట్గా ఉండాలి. ఎన్ని ప్రొఫైల్స్ అంటే కోఆర్డినేటర్స్ పిచ్చి వచ్చేసేది, 100 profiles పంపించారు, అన్ని చూసేవాళ్ళం. కాదు ఈ అమ్మాయి కాదు మా వల్ల కాదండి నేను చేతులు ఎత్తేద్దాం అనుకుంటే, కానీ ఎవరు చేతులు ఎత్తలేదు. కోఆర్డినేటర్స్ ఆర్ వెరీ అంటే వచ్చి మాట్లాడారు, అంటే మీరు చూస్తున్న పారామీటర్స్కి మీకు తెలుగులో దొరకడం కష్టం అండి, అదర్ లాంగ్వేజ్ ట్రై చేద్దాం, మలయాళం నుంచి దొరకచ్చు ఆ ఏజ్ గ్రూప్లో, అండ్ మళ్ళీ పర్ఫార్మర్ అయి ఉండాలి. ఏజ్ మ్యాచ్ అయ్యి తెలుగు అమ్మాయి అయ్యి ఉండి క్యూట్గా ఉంటే సరిపోదు, పర్ఫార్మర్ ఇవన్నీ ఉన్నాయి. మలయాళంలో మంచి పర్ఫార్మర్స్ ఉంటారు, అక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చేమో, మలయాళం ప్రొఫైల్స్ పంపించమంటారా. ఇక్కడ వరకు వచ్చాం మేము. ఏంటి తెలుగులో ఇంకా అమ్మాయి తెలుగులో నాకు జాబిలు దొరకదా అని నా బాధ. ఏంట్రా ఫీల్ అవుతూ ఉండే. అప్పుడు సంహౌ ఈ ఫౌండ్ జాబిలి, నా ఫ్రెండ్ యువరాజ్ మనోడు. అంటే జాబిలి కోసం మేము తెగెత్తుకుతున్నాం, ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉండేవారు.
మనోడు కూడా ప్రొఫైల్స్ అన్ని పంపిస్తూ ఉంటే సడన్గా ఈ ప్రొఫైల్ పంపించాడు. ఈ అమ్మాయి జాబిలికి ఏమైనా సెట్ అవుతుందేమో చూడు అంటే ఇన్స్టా ప్రొఫైల్ చూసిన వాళ్ళు అందరినీ ఆడిషన్ చేసి రమ్మని పిలవలేము, ఎందుకంటే అక్కడ యాక్టర్ అని ఉండాలి, వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళని పిలవాలి. ఊరికే ఇన్స్టాలో చాలా బాగా అనిపించి రీల్స్ బాగా చేస్తున్నారు అని వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే ఆ పర్మిషన్ ఉండదు వాళ్ళకి. రీల్స్ వరకు ఏదో ఇంట్లో చేసుకో అని అంటారు, కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్టు తాడ తీస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో. సో ఇప్పుడు ఆ పారామీటర్ కూడా ఉంది అక్కడ. వాటి మధ్యలో ఈ అమ్మాయి శ్రీదేవి అని ఒక ప్రొఫైల్ పంపించగా, బేబీ శ్రీదేవి అని ఉండేది ప్రొఫైల్ పంపించగానే నేను ఫస్ట్ ఆ ప్రొఫైల్ కూడా చూడకుండా పైన యాక్టర్ అని ఉందా అని అడిగేవాడిని. యాక్టర్ అని ఉంది అమ్మాయి అంటే అయితే చూస్తారని. అప్పుడు అంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పైన యాక్టర్ అని పెట్టుకుంటారు. సో యాక్టర్ అని ఉందని అప్పుడు చూస్తే ఆ రీల్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వెంటనే టీంకి ఇచ్చి పిలిపించండి అంటే ద వెరీ నెక్స్ట్ డే కాకినాడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి. జాబిలి ఈరోజు జాబిలి అలా సెట్ అయిపోయింది. ఓకే, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ మీద వస్తున్న మీమ్స్ అన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా తక్కువ సోషల్ మీడియా బాగా తక్కువ, కానీ నేను చూస్తాను, చూపిస్తారు, నేను చూడడం కన్నా చూపించేవి ఎక్కువ బాగా అనిపిస్తాయి. అంటే నా వరకు ఏంటంటే ఎంత ఎక్కువ మీమ్స్ వస్తే సినిమా అంత ఎక్కువ సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతాను. అండ్ ఇట్స్ ట్రూ. ఒక సినిమా గురించి మీమ్స్లో కానీ లేదంటే ట్రోల్స్లో కానీ ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే దానికి ఎక్కువ క్రేజ్ ఉందని, దానికి ఎక్కువ పాపులారిటీ వచ్చిందని. అట్లా ఎక్కువ మీమ్స్ వస్తుంటే అబ్బా సినిమా ఎక్కువ క్రేజ్ వచ్చిందని ఫీల్ అవుతుందండి. కానీ చాలా కొన్ని ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే మీమ్స్ అసలు ఎంత బాగున్నాయో, బాగా చేశారు. అంటే నవ్వుకోవడానికే చేస్తారు అవన్నీ, బాగా నవ్వించారు మీమ్స్లో. మేము సినిమాలో నవ్వించలేదు, సినిమాలో మేము నవ్వించలేదు, కోర్టు సినిమాతో నవ్వించే బాధ్యత మెంబర్స్ తీసుకున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్. సరదాగా మీరు కూడా అంటే టీం ఒక వీడియో చేశారు కదా, అంటే దర్శి గారు, శివాజీ గారు అండ్ రోషన్ అండ్ శ్రీదేవి నలుగురు కలిసి మీమ్స్ గురించి వీడియో రిలీజ్ చేస్తే మేము రియాక్షన్స్ భలే ఉంది బ్రో. అసలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ శ్రీదేవి ఎక్స్ప్రెషన్ కానీ అంటే ఒక్కొక్కరి రియాక్షన్ కూడా కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. అది అంత బాగా ఎక్కేసింది మళ్ళీ. అంటే అదే అంటున్నాను కదా, మీమ్స్ అంటే ఎంత మీమ్స్ వచ్చినాయి అంటే ఆ మీమ్స్కి రియాక్షన్ వీడియో చేసాం. మీరు అన్న ఆ వీడియో చేస్తే ఆ వీడియో యూట్యూబ్లో పెడితే దానికి కూడా 1 million వ్యూస్ వచ్చినాయి. అంత 1 million దాటిని అంటే ఏం జరుగుతుంది అసలు బయట అనుకున్నాను. నేను థియేటర్కి వెళ్ళి థియేటర్ అప్లాజ్ థియేటర్ రియాక్షన్ చూసుకొని వచ్చేసి నేను ఓకే సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను, కానీ నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా ఆడుతుంది బయట ఇన్స్టాగ్రామ్లో. ఓకే సూపర్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వకముందు అయితే ఎస్పెషల్లీ ఆ ఒక స్టెప్తోనే ఆ స్టెప్తో ఒక రకంగా మీరైతే వాయిచ్చేస్తే రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మీమ్ ఏంటంటే శుభం కాటు పడేటప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఒక సరదా మీమ్స్ అనమాట. అవును, అప్పుడు ప్రియదర్శి గారిది ఉంటుంది అనమాట రియాక్షన్, ఇందుకేనా నేను వాదిచ్చింది ఒకటే సరదాగా. అవన్నీ భలే సరదా అనిపించింది. అండ్ కోర్టు మూవీ మీద చూడాలి అనే ఒక ఎంతూసియాస్టిక్ అనేది కూడా పెరిగేలా చేసేసాయి. సినిమా చూడడం వాళ్ళకి ఆ మీమ్స్ అని చూస్తే ఏముందిరా ఈ సినిమాలో అని అనిపించే ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఓకే, మెంబర్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ బ్రో, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ దాని తర్వాత ఆ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా చేసేసారు విజయబుల్ కానీ. ఎలా అనిపించింది బ్రో? ఆయన విజయ్ బ్రో ఆయన ఒక రకమైన మనిషి, వెరైటీగా అనిపిస్తుంది. ఏ ఇన్పుట్ బ్రో ఇక్కడ ఇలా రావాలి, ఇది ఇలా ఉండాలి, ఈ మ్యూజిక్ ఇక్కడ ఇది చేయాలి, ఇలా రావాలా, ఏం మాట్లాడుకోలేదు. సినిమా తీసాను, సినిమా పంపించాను, నేను మ్యూజిక్ చేశాడు అంతే, నేనేం మాట్లాడలే. దానికి తగ్గట్టు అయిపోయింది మొత్తం. ఆయన ఏం ఫీల్ అయ్యాడో అది చేశాడు మ్యూజిక్ అంతే. నేను అదే అన్నా బ్రో, సినిమాని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఓకే ఇక్కడ టెన్షన్ బ్రో, ఇక్కడ హై లేదా ఇక్కడ ఇది అని మనం అన్నీ చెప్తే చేస్తారు, వస్తుంది మ్యూజిక్ ఫైన్. కానీ నేను అంటే ఇప్పుడు చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్లో ఉంటుంది. నేను ఈ సినిమా రిజల్ట్ అక్కడే చూశానండి, సక్సెస్ అక్కడే చూశాను నేను ఈ సినిమాది. ఎక్కడ ఏం ఉండాలి, ఏం ఫీల్ అవ్వాలి, మ్యూజిక్లో ఏం రావాలి అనేది మనం చెప్పకుండా ఆయన డెలివర్ చేశాడు. అంటే ఆయన ఈ సినిమాని అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే అయిపోయింది పని అనిపించింది అప్పుడు. చాలా అసలు
విజయ్ బ్రో వర్కింగ్ అసలు అదిరిపోద్ది. ఓకే. ఈ సినిమాలో 2 సాంగ్లు ఉన్నాయి కదా, 2 ట్యూన్స్ కూడా ఫస్ట్ ట్యూన్ ప్రేమలో సాంగ్కి ఫస్ట్ ట్యూన్ పంపించారు, అది ఓకే. సెకండ్ సాంగ్ చిట్టుగోవాకి ఒక ట్యూన్ పంపించారు, అది ఓకే. అంతే అంతే అయిపోయింది. 2 ట్యూన్స్ పంపించారు, 2 ఓకే అంతే. కానీ దర్శి గారు జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిలిం, సినిమాని ఆయన అర్థం చేసుకున్న విధానం. ఎలా బ్రో ఇలా 2 ట్యూన్లు ఇచ్చి 2 పాటలు ఓకే అయిపోవడం అనేది చాలా ఇప్పుడు జరగదు అనుకుంటుంది, ఇది చాలా రేర్. అంటే ఆయన అదే అంటారు, తిరిగి నాకు ఇస్తారు ఆయన క్రెడిట్. ఓకే. అలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, అంటే నెరేషన్ ఈ సినిమాలో ఇది ఉంటుంది అని దాని లోపల ఉన్న ఎసెన్స్ మొత్తం అంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేస్తే ఏమి ఇవ్వాలో మాకు క్లియర్గా అర్థమైపోద్ది కదా. సో అలా ఇచ్చిందే నేను ఆయన. ఓకే. నేనేం చెప్పాను నాకు అర్థం కాదు ఇప్పటికి. దర్శి గారికి ఎందుకు బ్రో అన్యాయం చేశారు? అక్కడ లవ్ స్టోరీ ఏమో అట్లా మంచిగా పెట్టారు, ఇక్కడికి ఈయనకేమో లవ్ స్టోరీ పెట్టనట్టు అట్లా చూపించినట్టు చేసేసారు. లవ్ స్టోరీ ఏం కాదు, ఏం లేదు అసలు. ఈ దర్శి సూర్యతేజ్ అనే క్యారెక్టర్కి ఏముండదు అసలు, లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. అది దర్శి గ్రేట్నెస్ అండి. బయటకు అంటా ఉంటాడు, అరే నువ్వు లవ్ స్టోరీ తీసుకెళ్ళి వాడికే పెట్టావు సాంగ్, వాడికి సాంగ్ పెద్ద హిట్. అది రిలీజ్కి ముందు, సాంగ్ రిలీజ్ అవ్వడానికి ముందే సాంగ్ వినిపిస్తే సాంగ్ పెద్ద హిట్ రా, ఇది ఎక్దమ్ చాట్ బస్టర్ అవుతుంది ఈ సాంగ్ అని అన్నాడు. అన్న రిలీజ్ అవ్వకముందు ఎలా చెప్తా ఉన్నా ఇట్లాంటి అని. నేను అరే నువ్వు చూడురా, నువ్వు రిలీజ్ చేయి అనేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది ఆ సాంగ్ మీద. సాంగ్ రిలీజ్కి ముందే లవ్ స్టోరీ అడిగే పెట్టావు, హిట్ సాంగ్ అడిగే పెట్టావు, అన్నీ అడిగే ఉన్నాయి సినిమా, నాకేముందరా నల్లకొడి తప్ప అనేవాడు. అది సరదాగా బయటకు అంటా ఉండేడు, అది సరదాగా. బట్ వెరీ జెంటిల్మెన్ అండి, హీ నోస్. సినిమా ఈ సినిమాలో సూర్యతేజ అనే క్యారెక్టర్కి లవ్ ఇంట్రెస్ట్ కానీ లేదా ఇంకొక అదర్ డీవియేషన్ కానీ ఏమి ఉండదు, ఉండకూడదు. ఉండకపోతేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా ఈ సినిమా అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇప్పుడు జాన్రా అంటే సినిమా లాంగ్వేజ్లో జాన్రా మాట్లాడాలంటే ఈ సినిమాకి కోర్ట్ రూమ్ డ్రామా ఇస్ అ జాన్రా. మై పర్సనల్ జాన్రా ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ లవ్ స్టోరీ. ఇది ఇద్దరు టీనేజర్స్ లవ్ స్టోరీ. ఇది ఇద్దరు టీనేజర్స్ లవ్ స్టోరీ చెప్తున్నాము ఒక పక్క, అండ్ అదే స్టోరీ వాళ్ళ స్టోరీయే ఈ సినిమా కథ, మెయిన్ డ్రైవింగ్ ఎలిమెంట్ అంతా కూడా వాళ్ళ లవ్ స్టోరీయే. అట్లాంటి ఒక లవ్ స్టోరీ మీద ఇంత పెద్ద కథను బేస్ చేసుకుని అంటే కోర్ట్ రూమ్ డ్రామా, కోర్టు లోపల జరిగే సీక్వెన్సెస్, ఆ క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆ డ్రామా అంతా కూడా వాళ్ళ లవ్ స్టోరీ మీద బేస్ చేసుకొని పెట్టుకుంటే పక్కన ఇంకొక చిన్న లవ్ స్టోరీ అయినా అది డీవియేషనే. అది చేయకూడదన్న, అది ఉండదు, అది రాకూడదు. అంటే సినిమా వర్కౌట్ అవ్వాలంటే అది ఉండకూడదు. రైట్. అండ్ ఈ లవ్ స్టోరీలో జరిగే ప్లే మొత్తాన్ని నడిపించేది దర్శియే కాబట్టి ఆబ్వియస్లీ హీఈస్ దేర్ ఇన్ ద ఫిలిం, హీఈస్ దేర్ ఇన్ ద లవ్ స్టోరీ, అన్నిట్లో అతను ఉన్నాడు. అందుకే తనకి హీ నోస్ సో మచ్ అండి, ఇమ్మెన్స్ నాలెడ్జ్. దర్శితో కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయో నీకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ చదువుతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, ఇవన్నీ అనిపిస్తుంది. అంత నాలెడ్జ్ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, నేనేమైనా వెనకబడి ఉన్నానా అని. అంత మాట్లాడతాడు, వెరీ నాలెడ్జబుల్. కానీ స్క్రిప్ట్ మీద కానీ తన చాయిసెస్ ఆఫ్ స్క్రిప్ట్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎవరు చేయని సినిమాలన్నీ చేస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని చిన్న రిస్కీ అటెంప్ట్స్ అవి చేస్తుంటాడు, బట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అవన్నీ. కానీ ఒక మల్లేశం చేయాలన్నా, ఒక బలగం చేయాలన్నా, ఇట్లాంటి మెయిల్ చేయాలన్నా, ఇట్లాంటివి అంటే అయ్యి ఉండాలండి. ఇట్లాంటి స్క్రిప్ట్స్ పట్టుకోవాలంటే ఆ సెన్స్ ఏదో చూస్తాడు. మీరు యూజువల్గా ఈ మూవీ రిలీజ్కి ముందు కానీ సో రిలీజ్ తర్వాత కానీ జరుగుతున్న ఈవెంట్స్లలో మెయిన్గా సో మీ డైరెక్షన్ టీమ్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడించడము, ఇలా ఏంటండి, ఎలా వచ్చింది అసలు? అది ఏం లేదని రావడం, అది ఏం లేదు. నా థాట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్, వెరీ ఫస్ట్ ఆడియన్స్. అంటే అప్పటికి మనం కథ ఎవరెవరు చెప్పుంటాం, సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి చెప్పుంటాం, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ చెప్పుంటాం. బట్ అసిస్టెంట్ డైరెక్టర్లకు కథ చెప్పం. స్క్రిప్ట్ ఇస్తారు, ఫైల్ ఇస్తారు, చదవమంటారు. పేపర్ మీద చదివి కథను అర్థం చేసుకుని ఆ సినిమాకి పనిచేస్తారు. అంటే దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఏంటో మాట్లాడిస్తే బాగుంటుందని నాకు ఎందుకు అనిపించింది, అది చేశాను అంతే. ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ని స్టేజ్ మీద పిలిచి మాట్లాడిచ్చాడు, ఓకే ఏం డైరెక్టర్ రైతు, ఇదేం కాదు ఇదేం లేదు ఇందులో. అండ్ సో కోర్టు మూవీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు అన్సంగ్ హీరోస్ అండి. వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదో నా టీము ఎక్సలెంట్గా పనిచేశారు,
వీళ్ళు బాగా వీళ్ళకి రికగ్నిషన్ రావాలి అని చేసింది కాదు ఇది. ప్రతి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లు అలాగే పనిచేస్తారు. ఏడీ టీం అనేది అన్ని సినిమాలకు అలాగే. నేను ఏడీగా పనిచేసినప్పుడు నేను కూడా అంతే. నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడే నాకు అనిపించేది ఏడీస్ కింద రికగ్నిషన్ రాదు అంటే. ఆఫ్ కోర్స్ అప్పుడు రిటర్న్ వచ్చే ఆన్సర్ ఏంటంటే ఏడీ ఏదో రోజు డైరెక్టర్ అయితే మీకు వేరు కదా, మీకు వచ్చే పేరు వేరు, మీకు వచ్చే డబ్బులు వేరు అన్నీ అంటారు. కానీ ఎక్కడో ఒకడికి వస్తుంది అది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఫీల్ అయి ఉన్నది, ఓకే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా రికగ్నైజ్ చేయబడితే బాగుంటుంది అని. నేను ఏదో చేశానని నేను అనుకోను. కానీ ఈ సినిమాకి అంతేనండి, అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు మనం ఏదైనా టక్మని ఏదైనా పట్టుకోవాలన్నా వాళ్ళే, ఏదో పరిగెట్టాలన్నా వాళ్ళే, మాట్లాడాలన్నా వాళ్ళే, మాటలు పడాలన్నా వాళ్ళే, అన్ని వాళ్ళే అండి. మనం చైర్లో కూర్చొని ఊరికే బిల్డప్ ఇస్తే సరిపోద్ది. డైరెక్టర్ అంటే అంతే. ఒకప్పుడు మీరు కూడా చేసిన వాళ్ళే కదండి. అవును, ఐడియా అనే వాళ్ళ దగ్గర. అందుకే ఈ సినిమా నేను ఈవెంట్లో కూడా అంటా, వాళ్ళే డైరెక్టర్స్. ఈ సినిమాకి వాళ్ళందరూ కలిపి డైరెక్షన్ చేశారు, నేను పేరేసుకున్నాను అంతే. ఓకే. అండ్ ఇప్పుడు మీకు వచ్చిన పేరు కానీ అండ్ ఒక సక్సెస్ కానీ అంత ఈజీగా రాలేదు. ఇట్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ యూ స్ట్రగుల్డ్ అండ్ కేమ్ ఇట్. అండ్ ఇప్పుడు ఒక సక్సెస్ అనేది వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా బాధ్యత అనేది కూడా పెరుగుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రయత్నించే టైంలో అది ఉండేది వేరుంటుంది, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేది అది ఇంకా పెద్ద రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు దాని గురించి మీ అసలు ఈ టాపిక్ ఈ పాయింట్ వచ్చింది బాగానే వస్తే, ఇది నాన్నగారి దగ్గర కూడా అంటే జనరల్ డిస్కషన్లో అది కూడా వస్తే నాన్నగారు గొప్ప మాట అన్నారు భలే. అంటే కోర్ట్ ఎంత సక్సెస్ అయింది, ఈ రేంజ్ ఆఫ్ రిజల్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ సినిమా దేనికన్నా బెటర్గా చేయలేదు, గొప్పగా చేయలేదు అని ప్రయత్నించడంలోనే ఫెయిల్ అవుతుంది జగదీష్. అసలు అది క్యారీ చేయకూడదు. అసలు కోర్టు సినిమాకి నువ్వు ఎలా వర్క్ చేసావు, కోర్టు సినిమా రాసేటప్పుడు కానీ కోర్టు సినిమా చేసేటప్పుడు కానీ మన ఐడియాలజీ ఎలా ఉంది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అలా పని చేసుకుంటూ వెళ్తేనే మళ్ళీ నువ్వు కోర్టు లాంటి రిజల్ట్ తీసుకురాగలుగుతావు. కోర్టు అనే బ్యాగేజ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కోర్టు ఇలా వచ్చింది కాబట్టి దీనికన్నా బెటర్గా ఏదో చేయాలి, దీనికన్నా గొప్పగా ఏదో చేయాలని ఆలోచించినప్పుడే బిస్కెట్ అయిపోతుంది. సో కోర్టు అనే అంటే రైటింగ్ ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్లో కోర్టు అనేది నీకు ఇప్పుడు బ్యాగేజ్ అవుతుంది. డోంట్ క్యారీ దట్. ఆ బ్యాగేజ్ని క్యారీ చేయకుండా జెన్యున్ అటెంప్ట్, కోర్ట్ అనేది ఇప్పుడు జెన్యున్ అటెంప్ట్గా బయట మంచి అప్లాజ్ వస్తుంది కదా, అంటే జెన్యున్గా వర్క్ చేశారు మీరు, అదే జెన్యున్గా మళ్ళీ వర్క్ చేయండి అంతే తప్ప కోర్ట్ అనేది దాన్ని యాడ్ చేసుకొని వర్క్ చేయొద్దాం. సూపర్ సార్, 100% అదే చేస్తానని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద సెకండ్. రానా గారితో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి రానా గారితో నెక్స్ట్ మూవీ ఏదో అయ్యో టాక్స్ ఏదో నడుస్తున్నాయని కూడా విన్నాము. అయ్యో అంతా అట్లా ఏం లేదండి. అంటే అమ్మో ఇన్ఫర్మేషన్స్ చాలా సెన్సిటివ్ అండి బాబు. లేదు అంటే ఇంకా ఏం అనుకోలేదండి, ఎవరితో ఏంటి అనేది డిస్కషన్ అది ఇంకా రాలా. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ అయితే ఇదే ప్రొడక్షన్, నాన్నగారి ప్రొడ్యూసర్, నాన్నగారి ప్రొడక్షన్లోనే చేద్దామని డిస్కషన్. అది ఇంకా ఐడియా పిచ్ చేసాం అంతే, ఇంకా యాక్టర్ ఎవరు ఏంటి అంతే, ఇంత డిస్కషన్ ఇంకా వెళ్ళా. అంటే ఐడియా పిచ్ చేశారు కాబట్టి జస్ట్ అది కూడా సేమ్ కోర్ట్ కైండ్ ఆఫ్ ఒక డ్రామా కైండ్ ఆఫ్ ఇలా ఉండబోతుందా, లేకపోతే వి కెన్ సీ ఇన్ డిఫరెంట్ జోనర్? నేను యాక్చువల్లీ ఐడియాస్ చెప్పున్నా, అందులో ఏది చేస్తాం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. చెప్పిన ఐడియాస్ కూడా ఏది ఒకదానికొకటి మ్యాచ్ అవ్వదు, అన్ని డిఫరెంట్ జానర్స్. నాకు జానరా కన్సిస్టెన్సీ లేదండి. నేను అసలు ఓకే ఈ జానర్ నేను నా స్ట్రెంగ్త్ ఇది, ఇందులో నేను బాగా షైన్ అవ్వగలను, ఈ జానర్ మీద చేస్తాను అనేది ఆ కన్ఫైన్మెంట్ లేదు. ఓకే, ఏదైనా ఈ కథ ఇలా చెప్పాలి అని అనిపిస్తే ఆ కథ అలా చెప్పాడు, దానికి ఏ జానర్ ఉందో నాకు తెలియదు. ఓకే, అంతకు పెళ్ళి ఎప్పుడు బ్రో? బ్రో అంతే అంటే అంతే అంటే అంతే అంటే లైఫ్ ప్రాసెస్ అంతే, జరగాల్సిన టైంలో జరిగిపోతుంది. లవ్ అయ్యో అంతే, ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఉందనుకోవాలా లేదనుకోవాలా? పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రం పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నారు, బాగానే ఉంది. ఉందా లేదా అనేది అంటే మీరు హైపోథెటికల్ గా మీరు ఆన్సర్ చెప్పినా హైపోథెటికలేనా? బీయింగ్ హైపోథెటికల్, బీయింగ్ డిప్లొమాటిక్, ఓకే అన్ని అనమాట. ఇప్పుడు ఓ డిస్కషన్ పెట్టుకున్నాం అంటే స్టేట్ వర్సెస్ నో బడీ అయిపోతుంది మన ఇద్దరిది కూడా ఈ విషయంలో. ఓకే, పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది బ్రో ఆఫ్టర్ దిస్ సక్సెస్? అంటే చెప్తున్నాను కదండి, ఈ సక్సెస్ని నేను రియాక్షన్స్లో చూస్తున్నానండి. అందులో మేజర్ రియాక్షన్ మా ఫాదర్దే. మా నాన్నగారి రియాక్షనే ఓకే సక్సెస్ ఇది, సినిమా నిజంగా ఆడింది, ఓకే ఏదో సాధించాం అనే ఫీలింగ్ మా నాన్నగారి ఫేస్లో కనిపిస్తుంది. అది మొన్న మేము చూసినప్పుడు కూడా మాకు అనిపించింది. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బ్రో. ఏంటంటే ఇప్పుడు మనము ప్రయత్నించాము, దాన్ని సక్సెస్ అయ్యాము,
సక్సెస్ అవ్వడము మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, మనకంటే ఎక్కువగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూసారా, దాంట్లో మనకు వచ్చే ఆనందం వేరుంటుంది. మా నాన్నగారు తట్టు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏది ఆయన మాట్లాడరు, ఏది ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపించి అంత ఎక్స్పోజర్ ఉండదు. ఏం ఫీల్ అవుతున్నారో అంత క్లియర్గా చెప్పే మనిషి కాదు. వెరీ వెరీ స్టీరియో టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే. ఏది ఎక్స్ప్రెసివ్గా ఏం చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి అంతే. చిన్న చిన్నవి అర్థమవుతాయి మనకి, ఓకే ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని. ఆ చిన్న చిన్న నోటీస్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. మరి ఇటు సైడ్ ప్రయాణం అనేది మొదలెట్టి పెట్టిన తర్వాత సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి అసలు? నాకు వెనక్కి లాగేసి ఏంటది సినిమాలు ఏంటి కాళ్ళు ఎరగొడతాం ఇంట్లో కూర్చో ఇలాంటివి ఏం లేవు. మా ఫస్ట్ నుంచి మా నాన్నగారు మన వల్ల అవుతుందా అది అంటే, నువ్వు ఏదో అంటే మనది కాంది ఏదో పట్టుకుంటున్నావేమో, అంత పెద్ద కొండ నెత్తి మీద ఎత్తుకుంటున్నావు, చేయగలిగే పనేనా, మన వల్ల అవుతుందా ఇది, ఎక్కడో లైఫ్ రిస్క్ చేస్తున్నాం కదా, ఆ కన్సర్నే ఉండేది ఆయనకి అంతే తప్ప డిస్కరేజ్ అనేది ఎప్పుడు చేయలే. అంటే సీరియస్గా రియాక్ట్ అవ్వడం, నువ్వు వెళ్తే ఒప్పుకోని నేను ఇట్లాంటివి ఏం లేదు. ఆయన ఎప్పుడు ఆ కన్సర్నే ఉండేది. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, అది ఏదో పెద్ద ప్రపంచం, అదేం చిన్న విషయమా, పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ ఉండాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మనకు కనీసం మన ఫ్యామిలీయో లేదంటే మొత్తం ఒక వీళ్ళు అంటే మనం పెళ్లి చేసుకుంటే పెళ్ళికి ఒక 500-600 మందిని పిలుస్తాం కదా, ఆ 600 మందిలో కూడా అంటే మన ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు మన చుట్టాలు అని ఒక 500-600 మందిని పిలిస్తే ఆ 500-600 మందిలో కూడా ఒక్కడు ఉన్నాడు సినిమాకి సంబంధించినాడు. అంటే మనకి కనీసం ఒక్కడు కూడా తెలియదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. పోనీ ఫైనాన్షియల్గా ఏమైనా సాలిడ్గా ఉన్నావు అంటే అది లేదు. అంటే ఒక డబ్బులు లేదు, ఒక సపోర్ట్ లేదు, ఏమీ లేని దాంట్లో కూడా నువ్వు అలా వెళ్ళి చేసుకొని వస్తానంటే ఎంతవరకు పాసిబుల్ ఇది అంటే ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించాలి అన్నట్టు. ఆయన వొకాబులరీకి తగ్గట్టుగా ఆయన ఏదో మాట్లాడి చెప్పడానికి ట్రై చేసేవారు, కానీ మనం వినం అంతే. వినను అని ఆయనకు కూడా తెలుసు, మనం చెప్పినంత మాత్రం ఆగిపోడు అని ఆయనకు కూడా తెలుసు, కానీ బాధ్యతగా చెప్తా ఉన్నారు అంతే, చూసుకో కొద్దిగా ఆలోచించు ఇట్లనే అంతే. ఈ కైండ్ ఆఫ్ మాటలు, ఈ కైండ్ ఆఫ్ కన్సర్నే తప్ప ఈరోజు డిస్కరేజ్ చేసి ఏమనుకుంటున్నావు అసలు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏముండదు. కానీ ఆయన భలే భరించారండి అంతా. అంటే నా ఏజ్ గ్రూప్ అంటే నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ కమక్రాస్ అవుతారు కదా, వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా ఏదో ఊరికే క్యాజువల్గా ఎక్కడో ఏదో సందర్భంలో ఇలా పాస్ అయిపోయినప్పుడు మావాడు ఇది చేస్తున్నాడు, మావాడు శాలరీ ఎంత, మావాడు స్వీడన్లో ఉన్నాడు, మావాడు లండన్లో ఉన్నాడు, ఇట్లా చెప్తూ మావాడు ఇంత మొన్న ఫ్లాట్ కొన్నాం, ఇగో ఫోటోలు చూపిస్తాం, మావాడు కార్ కొన్నాడు, ఇట్లా ఇవన్నీ మా నాన్నగారి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఈయన చాలా సైలెంట్గా అలా ఉన్నారు అంతే, ఏం మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళందరూ అవన్నీ చెప్తున్నారంటే మీవాడు ఏంటి, ఆ క్వశ్చన్ అదే కదా, డైరెక్ట్గా అడగకపోవచ్చు కానీ ఆ క్వశ్చన్ అదే, మీవాడు ఏం చేస్తున్నాడని చెప్పలేరు. అది బాగా ఫేస్ ఆ ఇబ్బందిని ఏ రోజు నా వరకు రానవలా, నా దగ్గర తీసుకురాలేదు. కానీ నాకు అటు ఇటు నుంచి వినేవాడిని నేను, ఏం చేయలేం, విని మనం కూడా హెల్ప్లెస్గా ఉండేవాడిని ఎంత తప్ప ఏం చేసేవాడిని. ఆయన ఈ రోజు నాకు చెప్పలేదు. అవన్నీ భలే ఫేస్ చేశారండి, భలే భరించారు అవన్నీ. ఓకే, ఆయన భరించిన దానికి ఈరోజు ఆయన ఓకే నేను భరించడంలో తప్పు లేదని ఫీల్ అయితే చాలు. ఓకే, అండ్ మీరు వైజాగ్లో మొత్తం తిరిగారు, ఉన్నారు, అక్కడే షూటింగ్ చేస్తూ ఆ స్పాట్స్లో ఉన్నప్పుడు అదే జగదాంబ సెంటర్ కానీ, ఆ థియేటర్ కానీ, బీచ్ కానీ, అదే షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ సొంత సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎట్లా అనిపించేది? టెన్షన్ అండి, టెన్షనా ఏంటి బ్రో, ఎక్సైట్మెంట్ అదిరిపోయింది. అమ్మ అసలు మనం తిరిగిన ప్లేసుల్లో మనం షూట్ చేస్తున్నాం, ఇది కదరా కిక్ అంత లేదు. అంత అనుకున్న సీన్ అనుకున్నట్టుగా వస్తుందా లేదా, ఉన్న టైం లైన్ లో ఫినిష్ చేయాలి. కాల్ షీట్ టైమ్స్ కదా అన్ని. ఎన్ని డేస్ పట్టింది బ్రో ఇది మొత్తం మూవీ చేయడానికి? 46 days. 46 days, అరౌండ్ 65 కాల్ షీట్స్. ఎక్కడ వైజాగ్లో ఎన్ని రోజులు చేశారు? ఇక్కడ హైదరాబాద్? వైజాగ్ 1 week చేసాం, మిగతా అంతా హైదరాబాద్. ఓకే. ఆ షూట్ చేస్తున్నప్పుడు అంతా ఎప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు టెన్షనే ఉంటుందండి. నా ఓన్లీ టెన్షన్ రాసుకునేటప్పుడు ఒకటి అనుకొని చచ్చి ఉంటాం కదా, అది వస్తుందా లేదా, ఈ భయం తప్ప ఇంకేం ఉండదండి. అండ్ ఫినిష్ అవుద్దా లేదా, సీన్ అవ్వాలి, స్కెడ్యూల్ వేసాం, ఓకే ఈరోజు ఈ సీన్ ఇంతవరకు ఫినిష్ చేయాలి, అది అవ్వాలి.
అంటే వర్క్ ఫినిష్ అయిపోవాలి అనే దీంట్లో పడితే మెకానికల్ అయిపోతాం. మెకానికల్ అవ్వకూడదు, అనుకున్నది అనుకున్నట్టు రావాలి, ఇన్ టైంలో ఫినిష్ అవ్వాలి. ఈ రెండిటి మధ్యలో ఇది క్రియేటివ్, ఇది మెకానికల్. ఈ రెండిటికి ఎప్పుడో క్లాష్ నడుస్తూ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్. షూటింగ్ కాల్ షీట్ టైం ఏదైతే మార్నింగ్ 6 o'clock సెట్కి వచ్చి ఈవినింగ్ 6 ప్యాకప్ అయితే 6 ఈ టైం మొత్తం మధ్యలో మనం టిఫిన్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, ఈ బ్రేక్స్ ఉంటాయి కదా, ఈ బ్రేక్స్లో కూడా ఆ కాన్ఫ్లిక్టే నడుస్తుంటుంది. ఈ క్లాష్ క్రియేటివ్ మెకానికల్ ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయి. ఇది నడుస్తుంది తప్ప ఎక్సైట్మెంట్ అంటే నాకు మొన్న వచ్చింది ఆ ఎక్సైట్మెంట్. నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు జగదాంబలో సినిమా ఆడుతుంటే జగదాంబలో చూడడానికి వెళ్ళా సినిమా. ఓకే, జగదాంబలో సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అయ్యాను నేను ఆ కిక్. ఓకే, జగదాంబలో మనం సినిమాలు మా ఇంటి దగ్గర నుంచి జగదాంబ వాకబుల్ అంటే 4 kilometers నడిచి వెళ్ళిపోవడమే. నడుచుకొని థియేటర్ నడిచొచ్చి జగదాంబలో సినిమాలు చూస్తున్న రోజుల నుంచి జగదాంబలో మన సినిమా ఆడుతుంది. ఇది అమ్మ అసలు మొన్న ఫీల్ అయ్యాను హై. దాంతో పాటు ఇంకో యాడ్ ఆన్ హై, మిర్చి సినిమా సీక్వెన్స్ ఉంది కదా సినిమాలో, అది జగదాంబ థియేటర్ లో షూట్ చేసాం. జగదాంబలో షూట్ చేసాం. బయట ఎక్స్టీరియర్ జరిగే కాన్వర్జేషన్ కానీ, ఇంటీరియర్ లోపల సీన్ కానీ అదంతా జగదాంబలో షూట్ చేసాం. అండ్ అది మిర్చి సినిమా. రీకలెక్ట్ చేసుకుంటే నేను మిర్చి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నేను జగదాంబ థియేటర్ లోనే చూసా. ఓకే, దాన్ని రీక్రియేట్ చేశారు. నాకు భలే అనిపించింది, భలే సర్కిల్ రా ఇదంతా అని. ఆ లైన్లో కొట్టుకొని టికెట్ సంపాదించి మిర్చి సినిమాది వెళ్ళి ఆ మార్నింగ్ షో, ఫస్ట్ డే మార్నింగ్ షో జగదాంబ థియేటర్లో సినిమా చూసి అదే మిర్చి సినిమా రిలీజ్ని రీక్రియేట్ చేసాం. అదే జగదాంబ థియేటర్లో రీక్రియేట్ చేసి సినిమా తీసాం. ఆ సినిమా మళ్ళీ జగదాంబలో ఆడుతుంది. అరే ఇది భలే ఉంది, వేవ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్మాల్ ర్యాపిడ్ ఫైర్, చిన్నది క్విక్ ఆన్సర్స్. ఓకేనా? ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు. ఓ, మరి అక్కడ జగదాంబలో కానీ ఎక్కడైనా కానీ వైజాగ్లో ఎప్పుడైనా మీరు చూసేటప్పుడు చిరంజీవి గారి సినిమా, ఏ సినిమాకి మీరు చించుకొని మరి వెళ్ళి టికెట్లు సంపాదించుకున్న సందర్భం? ఎంబీబీఎస్, శంకర్దాస్ ఎంబీబీఎస్. ఏంటి అంటే ఫ్రెండ్స్ వెళ్ళారా? అప్పుడు చిన్నపిల్లలు ఉండు స్కూల్. ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కాస్త షేర్ చేయండి. అంటే వైజాగ్ అంటే మీకు వైజాగ్ మీద ఐడియా ఉండుంటే సినిమా పిచ్చోళ్ళండి. వైజాగ్ అంతా సినిమా అంటే అదొక సెలబ్రేషన్. ఇళ్లలో పెళ్లి పండగల కన్నా పెద్దది సినిమా రిలీజ్ అనేది. మాకు ఆ లైన్లో పడి కింద మీద కొట్టుకొని టికెట్ చేతిలో పట్టుకొని ప్రాణాలతో బయటకు వస్తే ఆ రోజు వీరుడు. అంతే, ప్రాణాలతో బయటకు వస్తే, నేను లిటరల్గా చెప్తున్నా, అది లైఫ్ రిస్క్లు అండి. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, ఊపిరి ఆడదు, చచ్చిపోతారేమో అసలు. నార్మల్గా ఉండదు. అట్లు మధ్యలో నుంచి దూకి ఒక టికెట్ పట్టుకొస్తే ఆడు హీరో ఆ రోజు, ఆడే చిరంజీవి ఆ రోజు. భలే అనిపిస్తుంది. అప్పుడు మనకి థియేటర్లో మొత్తం అందరూ చిరంజీవిలో ఉంటారు. భలే అనిపిస్తుంది. ఈ జర్నీ కంప్లీట్, ఈ డైరెక్షనల్ జర్నీలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారన్నా అనుకుని ఉంటారు, ఏ రోజైనా కానీ ఆ హీరోకి నేను డైరెక్ట్ చేయాలి రాయబాబు అని చెప్పేసి సరదాగా అయినా కానీ అనుకుని ఉంటారు. సో అలా ఎవరైనా అట్లా ఆ థాట్ ఎప్పుడు రాలేదండి. అంటే నేను ముందే చెప్పాను ఏంటంటే, అరే అంటే నార్మల్గా ఉండి ఆలోచిస్తూ అట్లా ఉన్నప్పుడు ఒకవేళ నేను డైరెక్టర్ అయితే అట్లా డైరెక్ట్ చేయాలి. చాలా మంది అనిపిస్తాయి అలాంటి. పర్టికులర్ గా ఇది చెయ్యాలరా అని ఫిక్స్ అయ్యి అనుకున్నది అయితే ఏం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా క్లియర్, ఇంకా ప్రాక్టికల్ గ్రౌండ్స్ లోకి వస్తే మనం వీళ్ళతో చెయ్యాలని అనుకోవడాలని ఎప్పుడు ఉండవు అయ్యా. అసలు పరిస్థితిని బట్టి, అప్పుడున్న సందర్భాన్ని బట్టి ఆ కథ ఏ హీరో వరకు రీచ్ అయితే ఆ హీరో వరకు వెళ్ళడం, వాళ్ళ అవైలబిలిటీ ఇష్యూస్ వీటిలన్నిటిలో బేస్ చేసుకొని సినిమాలు రెడీ అవుతాయి అని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకో క్లారిటీ. ఏ సినిమా చూసి మీరు డైరెక్టర్గా మారిన సందర్భం? మారాలని ఫిక్స్ అయిన సందర్భం ఖడ్గం మూవీ. ఎందుకంటే ఇది బాగా చెప్పాను, చాలా నాకు ఎందుకు ఖడ్గం అంటే అది భయంకరమైన ఫ్యాసినేషన్ అండి. ఇప్పటికీ ఖడ్గం సినిమా టీవీలో వస్తే ఆగిపోతాను నేను. ఇప్పటికీ ఎంత హర్రీ రష్లో పరిగెడుతున్నా ఖడ్గం కనపడితే అట్లీస్ట్ 10 minutes అయినా ఆగి ఒక 2 scenes అయినా చూసి వెళ్తా. ఎందుకు అంతే అంటే ఏమో ఖడ్గం నాకు ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తుంది. దాంట్లో కథా వస్తువులు, స్టోరీ మెటీరియల్స్ ఇవి అని ఏవైతే కొన్ని ప్రీఫిక్స్డ్ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి ఖడ్గంలో. ప్యాట్రియాటిజమా, లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, గోల్ కోసం ఫైట్ చేయడం కానీ, టెర్రరిజం, అదే ప్యాట్రియాటిజం అన్నా కదా, అండ్ హిందూ ముస్లిం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ, శ్రీకాంత్ గారి, సోనాలి బింద్రే ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కానీ, పోలీసులందరూ ఇట్లా చెస్ట్ అప్ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కానీ
సెన్సిబిలిటీస్, అసలు మదర్ అండ్ సన్, మదర్ ఎమోషను ఎన్ని ఉన్నాయరా నాయన ఇందులో అనిపించింది నాకంటే. ఒక 2.5 గంటల సినిమాలో ఇన్ని చెప్పచ్చా అని భలే అనిపిస్తుంది. ఖడ్గం చూసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కనబడుతుంది, ఒక్కోసారి ఒక్కలాగా కనబడుతుంది. ఎందుకో నాకు అంతే. ఫేవరెట్ డైరెక్టర్? కేవీ సార్. అసలు మీట్ అయ్యారు ఎప్పుడైనా? లేదు, మీట్ అయ్యే సందర్భం రాలేదా? ఓకే. మరి ఈ కోర్టు మూవీకి వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్, మీకు బాగా హ్యాపీ అనిపించింది ఎవరి దగ్గర నుంచి, ఏంటది? చాలా ఉన్నాయండి, బాగా వచ్చాయి. న్యూ ఏజ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు మనం డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఎస్టర్ ఇయర్ డైరెక్టర్స్ అంటే ఓల్డ్ డైరెక్టర్స్ అందరూ డెఫినెట్లీ వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అయినా చూసినా చాలా బాగా అనిపిస్తే చాలా నేర్చుకోవచ్చు అన్నీ. కానీ నాకు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు, అంటే నేను 2013లో వచ్చా, ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కొంచెం అటు ఇటుగా 2011, 12, 14, 15 ఆ టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మంచి సినిమాలు తీసి మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ అందరినీ చూస్తే కొంచెం అటు ఇటుగా నేను వచ్చిన టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ మంచి సక్సెస్లు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని మంచి డైరెక్టర్లే. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను నేను. అంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎట్లా ఆలోచిస్తూ, అంటే మంచి సినిమాలు చేశారు కదా వాళ్ళు, ఎట్లా ఆలోచిస్తే ఎట్లా అయ్యారు అని వాళ్ళ ఇంటర్వ్యూ అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు సినిమా కోర్ట్ రిలీజ్ అయిపోయి అంత మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని నేను ఫీల్ అయ్యే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నేను రోల్ మోడల్స్గా ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా దీనికోసమే కదా ఫైట్ చేస్తున్నాను, ఇది అవ్వాలనే కదా, ఇక్కడికి వెళ్ళాలనే కదా అనే ఒక ఫీలింగ్ కదా మనకి. సో దానికోసం చూస్తూ ఉండాలి. అయితే కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరినీ నేను రోల్ మోడల్స్ అని ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ కొంచెం బూస్టప్ ఇచ్చుకొని, నాకు నేను లో ఫీల్ అయినప్పుడు ఒక హై తెచ్చుకొని అలా ఫీల్ అయ్యేవాడిన ఆ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేశారు. ఓకే, అది బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. అందరూ కాల్ చేసి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. ఓకే, న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని ఈరోజు మనం లుక్అప్ చేసేవాళ్ళు అందరూ. మీరు కూడా ఆ కేటగిరీలో చేరిపోబోతున్నారు. అయ్యో, ఎంతైనా ఒక స్టెప్ పైన ఉంటారు వాళ్ళందరూ. అహెడ్, ఒక్క స్టెప్ అహెడ్ ఉంటారు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ మెయిన్ ఏంటంటే, ఇంత సైలెంట్గా, ఇంత కూల్గా ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీరు మాట్లాడడంలో? కానీ ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తుంటే, మీ మాట తీరు చూస్తుంటే కూడా అంత గట్టిగా అరిచేవాళ్ళు కాదు, పెద్ద కోపడేవాళ్ళు కాదు. అంటే లైక్ స్థిరతా ప్రజ్ఞుడు అని ఆయన చూస్తున్నారా? అంటే కోపం వచ్చినా బాధ వచ్చినా కానీ ఓకే ఒకటే రియాక్షన్ కైండ్ ఆఫ్. సో అట్లా కైండ్ ఆఫ్ అనిపించింది. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో అలా దాని గురించి అన్నాను. హౌ అంటే ఎట్లా ఆ కోపం అనేది అసలు నెవర్ అనే చెప్పాలి. అసలు ఎప్పుడు అంటే చిన్న చిన్న సందర్భాల్లో కొంచెం ఏంటిది అని ఫీల్ అయ్యేది, అది కోపం అనలేము. వర్క్లో ఎక్కడైనా చిన్న చిన్నవి జరిగితే ఏంటిది అట్లాంటివి ఉంటాయి తప్ప కోపం అంత తొందరగా రాదు, అసలు అంత ఈజీగా రాదు. అంత కామ్గా ఇంత సైలెంట్గా ఉండి వీడి కోటి సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేశాడు రా అని అనిపించేలాగా ఉంటానేమో బయట. సెట్ వేరండి, సెట్ ఎనర్జీ ఇస్తుంది, సెట్ వేరు, సెట్లో నేను వేరు. ఫుల్ హైపరేనా? హైపర్ అని కాదు, అదో రకం ఇంకంతే. ఓకే, చాలా సరదాగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు కోప్పడలేదు ఎవరి మీద అరిచి ఏంటిదనో రక్కస్ క్రియేట్ చేసేసా ఏం లేవు, ఏ రోజు జరగలేదు. బట్ సెట్లో వేరు. మీరు నన్ను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే బాగా చెప్తారు. అడిగాను బ్రో, ఆల్రెడీ హర్ష గారు చెప్పారు, చాలా మంది చెప్పారు అనమాట. నాకే అనిపిస్తుంది సెట్లో నేను వేరని. కొంచెం అక్కడ ఆ సందర్భానికి తగ్గట్టుగా, అంటే మనం ఒకటి ఫిక్స్ అయి వచ్చి ఉంటాం కదా, అదే బాధ. దానికోసమే ఎన్ని రకాలుగా మారిపోయి మనం ఎంత అపరిచితుడు అయిపోయినా దానికోసమే. ఓకే, ఈ మూవీ డిఓపి కానీ సో అది కూడా కొంచెం ఒక ఫ్రెష్ లుక్ అనేది కూడా యాడ్ ఆన్ అయ్యేలా చేసేసింది అనమాట. ఇక్కడ లవ్ స్టోరీ చూపించేటప్పుడు ఒక రకంగా, అండ్ కంప్లీట్ కోర్ట్ రూమ్ డ్రామాకి వచ్చేటప్పటికి అక్కడ ఒక రకంగా. సో ఎట్లా బ్రో ఆ సింక్ ఎట్లా కుదిరింది మీకు? ఇది సినిమాటోగ్రఫీ అనేది ఈ సినిమాకి చాలా, అంటే ప్రతి సినిమా కెమెరా పెట్టి షూట్ చేస్తేనే సినిమా అవుతుంది, కానీ సినిమాటోగ్రఫీ ప్లేస్ కీ రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఇది అనుకునేటప్పుడు చాలా రియలిస్టిక్గా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి సినిమా. ఏదో సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకూడదు, ఏదో ఒక ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు జరుగుతుంది అనే ఫీలింగ్ రావాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మేము రాసుకునేటప్పుడు అనుకునేటప్పుడు చాలా అనేసుకున్నాం. ఇట్లా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి ఈ సినిమాకి అని.
అయితే లక్కీలీ వీ హ్యావ్ దినేష్ పురుషోత్తమన్. హీజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గురించి చెప్పినట్టు సినిమా చూసిన తర్వాత ఆయనకి ఏం అర్థమైందో అది మ్యూజిక్ చేశాడు, సినిమాని అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే. ఈయన ఏంటంటే పేపర్ మీద సినిమాని అర్థం చేసుకోవాలి. ఈయన తీసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అర్థమైంది, అది వేరు. తీయాలంటే ఈయన కూడా అర్థం అవ్వాలి కదా. సో ద వే హీ అండర్స్టూడ్ ద ఫిలిం, హిజ్ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ అయ్యి టాప్ నాచ్. ఈ సినిమాకి ఏం కావాలి, ఏమి ఇస్తే ఈ సినిమా అనుకున్నట్టుగా ప్రజెంట్ అవుతుంది అని హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. హీ డిడ్ హిజ్ ఓన్ హోంవర్క్. ఈ ప్రతి లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా చేద్దాం, లొకేషన్స్ సెలెక్ట్ చేయడంలోనే వీఆర్ వెరీ పర్టికులర్. చాలా తెగ తిరిగి ప్రతి చిన్న లొకేషన్ కూడా తెగ తిరిగే వాళ్ళం. బట్ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ మాకు ఏ రోజు ఇంకో లొకేషన్ ఎత్తుకుతాం అంటే ఇంకెన్ని తిరుగుతారు అనే ఒక చిన్న రెస్ట్లెస్నెస్ చూపించలేదు. ఏ రోజు మాట్లాడలేదు, వెళ్ళండి తిరగండి చూసుకొని రండి. ఎప్పుడు అలాగే. ఎంత అదృష్టవంతుడండి నేను. వాల్ పోస్టర్ సినిమాలో పడ్డా, మంచి టెక్నీషియన్స్, అంతా రియలిస్టిక్ అప్రోచ్. కెమెరాతో అంత రియలిస్టిక్ అప్రోచ్ తీసుకురావడానికి ఏం చేయాలో అదంతా ఆయన చేశారు. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి, కమింగ్ టు ద ఆర్ట్ డైరెక్టర్. ఏంటంటే వర్క్ అనేది కూడా భలే ఉంది బ్రో. అసలు అంటే నాకు అదే భయం, ఇవన్నీ రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు వీళ్ళంతా, ఆర్ట్ వర్క్ ఏం లేదు, ఆర్ట్ డైరెక్టర్ ఏం చేయలేదు ఈ సినిమాకి అని అనుకుంటారేమో నా భయం. కానీ అవన్నీ క్రియేట్ చేసినాయి సినిమాలో మనం చూస్తున్నాయి అన్ని చాలా రియలిస్టిక్ గా లైవ్ గా అనిపిస్తున్నాయి, అన్ని కూడా క్రియేట్ చేసినాయి. నా భయం అదే, ఆర్ట్ డైరెక్టర్ నాకు గుర్తించరేమో అని. ఆర్ట్ డైరెక్టర్ విఠల్ కోసం ఆయన అసలు ఏదైనా అంటే ఇది ఈ సెటప్ ఇలా ఉండాలి లేదా ఈ ప్లేస్ ఇలా ఉండాలి అని అనుకుంటే ఒరిజినల్ గా ఎలా ఉంటాయండి అనేవాడు నేను. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ రీకలెక్ట్ మొత్తం రెఫరెన్స్లని కలెక్ట్ చేసి తీసుకొస్తాం. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత కొంచెం జర్నీ ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన అసలు అడగడం మానేశారు. ఇంకా అడగడం రెఫరెన్స్లు చూపి అన్ని మానేశారు. అవి ఒరిజినల్ గా ఎలా ఉంటాయి అవి చేసాడు. ఆ కోర్ట్ రూమ్ డిస్కషన్ లో జరిగేటప్పుడు ఎక్కడైనా కానీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఆ కంజెస్టెడ్గా ఉన్న ప్లేసెస్లో కూడా అల్మారాస్ కానీ దానిపైన ఫైల్స్ కానీ, ఇంకా చెప్పాలంటే ఇన్ డీటెయిల్గా వెళ్ళాలంటే ఎప్పుడైనా ఏదైనా స్టిక్కర్ అతికిచ్చామనుకోండి, అది పీకినప్పుడు కొన్ని అలాగే ఉండిపోతాయి, పూర్తిగా పేపర్ వచ్చేయకుండా కొంచెం ట్రేసెస్ మిగిలిపోతాయి. అలాంటిది కూడా పెట్టేటప్పటికి అవే చేశారు వాళ్ళు. గమ్ రాసి ఒక పేపర్ అంటించి దాన్ని చింపారు, అప్పుడు అది అలా మిగులుతుంది అంతే. అంటే యూజువల్గా ఐడియా రావడం అనేది కూడా రియలిస్టిక్ గా చూడటం, ఏజింగ్ ఫ్యాక్టర్స్ చేస్తారండి జనరల్ గా ఆర్ట్ డైరెక్షన్ లో. పార్ట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ అంతా వాళ్ళు చేస్తారు. పర్టికులర్గా కోర్ట్ రూమ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పటివరకు ఇప్పటికీ కూడా నేను కొంచెం ఆశ్చర్యపోతా ఉన్నా. కొంతమంది ఎక్కడ షూట్ చేశారు కోర్టు అని అడుగుతున్నారు. అంటే ద ఫ్యాక్ట్ ఈజ్ ఒరిజినల్ కోర్ట్ రూమ్ షూటింగ్ అసలు ఇంపాసిబుల్ లేదు. అసలు మున్సిపల్ కోర్టులో అవ్వచ్చు, హైకోర్టులో అవ్వచ్చు, ఏదైనా కెమెరా నాట్ అలౌడ్ కోర్టులోకి, ఫోటో తీయడానికి కూడా ఉండదు. షూటింగ్ ఎక్కడ చేస్తాం? ఆబ్వియస్లీ ఇట్స్ అ సెట్. అయితే మేము వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఈ పర్టికులర్ పోక్సో కేసు ఏ కోర్ట్ హాల్లో జరుగుతుంది అని కనుక్కొని ఆ పర్టికులర్ కోర్ట్ హాల్లోకి వెళ్ళి నించొని, నేను కూడా అలా చేతులు కట్టుకొని వెనకాల పక్కన నించొని డిఓపి గారు, ఆర్ట్ డైరెక్టర్, నేను కో డైరెక్టర్, మేము వెళ్ళిన టీం అంతా అలా కోర్టులో కాసేపు నించొని అన్నీ అబ్జర్వ్ చేసుకొని కళ్ళతో అంతా చూసుకొని ఎలా ఉంది, ఎక్కడ ఏమున్నాయి, ఎలాంటివి ఉన్నాయి. అంటే కోర్టు అంటే చాలా నీట్గా ఉంటుంది, ఏవి అన్నెసరీ థింగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ కేసుకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అనేది భ్రమ. అక్కడ మేము చూస్తే మాకు అంతా అసలు అంతా ఏంటిదంతా కేవస్, మొత్తం కేవటిక్గా ఉంది, ఏంటిదంతా అని ఫీల్ అయ్యాము. ఇది యాస్టీస్గా రెప్లికేట్ చేయాలి సినిమాలో, యాస్టీస్గా ఉండాలి ఇది అని చెప్పి ఆ రోజు ఆ రూమ్లో కళ్ళతో ఏం చూసుకొని వచ్చారో అది యాస్టీస్ రీక్రియేట్ చేశారు. ఓకే, అందుకేనేమో ఈరోజు అంత రియలిస్టిక్గా ఫీల్ అవ్వడానికి కూడా ప్రేక్షకులు కూడా ఫీలింగ్ లైక్. నేను అడమెన్సీ ఉన్నింది, నేను అడమెంట్ వైజాగ్ వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, ఆ కోర్టులో తిరగాలి, అవన్నీ చూసి రావాలి, ఓకే టీంకి అదంతా చూపించాలి అని నేను పట్టుకుని అందరినీ తీసుకెళ్ళి వైజాగ్ లొకేషన్ స్కౌట్కి వెళ్ళినప్పుడు పని కట్టుకొని కోర్టుకి తీసుకెళ్ళి అందరినీ కోర్టు అంతా చూపించి ఇలా చేయాలనుకుంటున్నాం మనం అని ఒక డిస్కషన్ పెట్టి, సో దాన్నే రీక్రియేట్ చేసాం సక్సెస్ఫుల్గా ఫైనల్లీ. ఈ మ్యూజిక్ విషయం గురించి విజయ్ బుల్గనిన్ గారి గురించి బాగా చెప్పారు. కమింగ్ టు ద లిరిక్స్ బ్రో, ఏంటంటే అందులో ఒక పర్టికులర్ ఒక చిన్న బీట్ మాత్రం అలా లేసిపోయి అందరూ వేస్తూ ఉన్నారు, కథలెన్నో చెప్పారు అని చెప్పేసి. ఆ లిరిసిస్ట్ గురించి కానీ పూర్ణచారి
ఈరోజు లిరిసిస్ట్ పూర్ణాచారి గారు అనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఓకే. లాంగ్ అసోసియేషన్. మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత చాలా లిమిటెడ్ పీపుల్కి చెప్పాము, ఎవరికి చెప్పలేదు. చాలా తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టచ్చు. ఆ వేల మీద లెక్క పెట్టే వాళ్ళలో ఒక వేలు పూర్ణాచారి. ఓకే. కథ మొత్తం విన్న తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు కామెంట్ దట్ చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా బ్రో ఇదని. ఆయన ఏ కాన్ఫిడెన్స్తో చెప్పాడు. ఈరోజు రిజల్ట్ అలానే ఉంది. కథ మొత్తం తెలుసు పూర్ణాచారికి. పూరి పూరి అంటాం మేము. కథ మొత్తం ఫస్ట్ షార్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అన్నీ తెలుసు. కోప్పడకుండా, చిరాకు పడకుండా, నన్ను తిట్టుకోకుండా ఓపిక్గా రాశాడు పాట. సో అదే ఈరోజు మనం ప్రేమలో అందరూ ప్రేమలో పడిపోయిన పాట. ప్రేమలో చాలా ప్రేమగా రాసిచ్చాడు. ఎఫ్ఎం ఛానల్స్ వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు అనమాట, టాప్ 20 ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి, టాప్ 10 ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి. అందులో ఇది మాత్రం పక్కా ఉండేటట్టు మాత్రం సెట్ చేశారు. ఆల్రెడీ వేసారు ఆ పోస్ట్లు, ఆ కార్డ్స్ పెట్టారు ఆల్రెడీ. టాప్ 5 అని, అంటే ట్రెండింగ్ అని చాలా చాలా పెట్టారు. అవన్నీ మనం ఫాలో అవ్వలేము సరిగా, మనం ఆ స్ట్రీమ్ కాదు కాబట్టి. కానీ మంచి అప్లాజ్. వెరీ హ్యాపీ ఫర్ పూర్ణాచారి, వెరీ హ్యాపీ ఫర్ ఈశ్వర్ మాస్టర్. ఒక్క స్టెప్, ఒక్క మూమెంట్ అయినా కూడా ఇట్ వెంట్ లైక్ ఎనీథింగ్. చాలా బాగా. మా డిస్కషన్ కూడా అంతే, మాస్టర్ మీరు అద్భుతంగా అసలు ఎరగొట్టేసే మూమెంట్ వేయద్దు. అది మూమెంటే, కానీ అందరూ వేసుకోగలరు, అందరూ చేయగలిగే మూమెంటే. అందరూ చాలా సింప్లిస్టిక్గా మేము కూడా చేయొచ్చు ఈ మూమెంట్ అని ఫీల్ అయ్యే అలాంటి మూమెంట్ ఉండాలి అని అంటే హీ కేమ్ అప్ విత్ దిస్. మాంటేజెస్ కూడా మంచి మాంటేజెస్ చేశారు. అంటే కోర్టు మూవీలో యాక్ట్ చేసిన చాలా మందిని కూడా మేము ఇంటర్వ్యూ చేసాము. అంటే వాళ్ళు మీ దగ్గర అన్నది అనే వింటారేమో ఏంటంటే, మేము ఎన్నో యాక్ట్ చేసినా కానీ ఈ మూవీ తర్వాత వచ్చిన ఫోన్స్ ఎప్పుడు రాలేదండి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే చాలా కాలం నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో, చాలా సినిమాలు చేసాం, చాలా క్యారెక్టర్స్ అయినాయి, కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ ఏ సినిమాకి రాలేదండి అని చెప్పి చాలా బాగుంటుంది. ఓకే అండి, మంచిది కదా అని చెప్పి అంతే. అవన్నీ క్రెడిట్ మనం వేసుకోవడానికి ఉండదండి, అదే మన క్రెడిట్ అని ఫీల్ అవ్వడానికి లేదు అందులో. దే పర్ఫార్మ్డ్ వెల్. సినిమా ఇప్పుడు ఒక సినిమా వర్కౌట్ అయితే అందరికీ ఒక ఎనర్జీ ఇస్తుంది. అట్లా ఆ క్యారెక్టర్కి వాళ్ళు చేసిన న్యాయమే ఆ ఫోన్ కాల్స్ అయింది. ఈ ఫ్రైడే అనేది కూడా మీ ఫ్రైడే అయిపోయింది. ఒక ఫ్రైడేతో మారిపోయిన జీవితాలు మనవి. సో అలా మీ జీవితం కూడా మారిపోయింది. మార్చి 14 మారిపోయే జీవితాలు. ఆ మాట ఇప్పుడు తలుచుకుంటూ భలే అనిపిస్తుంది. చెప్పింది అలా అందరు ఫాలో అవుతున్నారు బ్రో. అంటే అది నిజమే కదా. సినిమా అంటేనే అంత కదా బ్రో. అంటే శుక్రవారం మారిపోయే జీవితాలు అంతే. అలా మీ జీవితాన్ని కూడా ఒక శుక్రవారంతో మార్చేసుకున్నారు. ఇంకా బోల్డ్ అని శుక్రవారాలు కూడా మీ లైఫ్లో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండి.